రమణ స్వామి ప్లానెట్ మీదకి ఎందుకు వచ్చారు? మన ఇండియన్ స్పిరిచువల్ హిస్టరీలో శంకరుడి తర్వాత ఈ జ్ఞాన మార్గాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు లేరు ఆఫ్టర్ శంకర. భక్తి మార్గం కూడా మంచిదే, అయితే మూఢనమ్మకాలు, మూఢత్వం, మూర్ఖత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో మార్గం మంచిది, అయితే ఇందులో ఒక వివాదం ఉంది. కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి సపోర్ట్గా భగవంతుడు భక్తి మార్గాన్ని చెప్పాడు. అది ఇండిపెండెంట్గా మార్గం కాదని. అంటే భక్తి మార్గం ఆబ్జెక్ట్లెస్ రియాలిటీకి, ఆబ్జెక్ట్లెస్ ట్రూత్, దానికి తీసుకెళ్ళడానికి వీలు దానికి భక్తి యోగం భగవద్గీతలో కూడా చెప్పాడు. అంటే మీరు ఏదైనా పని చేయాలంటే ప్రేమగా చేయాలి. పని చేసేటప్పుడు ఎఫెక్షన్ ఉండాలి, లవ్ ఉండాలి, అక్కడ ప్యూరిటీ ఉండాలి. ఆ భక్తి లేకపోతే మీరు ఆ పనిని శ్రద్ధగా చేయలేరు. కర్మ చేయడానికి కూడా కొంత డివోషన్ అవసరం, ఫెయిత్ అవసరం, లవ్ అవసరం. భక్తి మార్గం దానికి ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాన సముపార్జన కూడా మీరు జ్ఞానాన్ని సంపాదన కూడా డివోషన్ అవసరం. భగవాన్ చెబుతూ ఉంటారు, డివోషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ జ్ఞానాన్ని. అంటే భక్తి అనే తల్లి లేకపోతే జ్ఞానం రాదను. అయితే ఇప్పుడు భగవాన్ అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? ఈ శంకరుడి తర్వాత దేశంలో అన్ని ఈ భక్తి మార్గాలు పెరిగిపోయినాయి. అంటే భక్తి ఆచార్యులు ఎక్కువ మంది వచ్చారు, అంటే భక్తి చెప్పే ఆచార్యులు ఎక్కువ మంది వచ్చారు శంకరుడు. అయితే జ్ఞాన మార్గం మరుగున పడిపోయింది. ఈ పోలేరం సేవలు, యజ్ఞాలు, యాగాలు వీటికి ప్రాముఖ్యత పెరిగిపోయింది. మనిషి బాగుపడటానికి కూడా కొంత హేతువాదం అవసరం, రీజన్ అవసరం. రీజన్ విడిచిపెట్టకూడదు మనం. గురజాడ అప్పారావు గారు అన్నారు, ఈ గౌతమ్ బుద్ధుని సబ్జెక్ట్ అంతా ఇండియా నుంచి బయటికి పంపించారు. అసలు మనిషి రీజన్ విడిచిపెట్టకూడదు, హేతువాదం విడిచిపెట్టకూడదు. హేతువాదాన్ని విడిచిపెడితే మనం ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతున్నాను. ఇప్పుడు నేనే ఏదో చెబుతున్నాను, ఇందులో ఎంతవరకు ట్రూత్ ఉందో ఎంతవరకు ఉపయోగపడుతున్నాను. మీకు ఆ లాజికల్ థింకింగ్ ఉండాలి. మన మెదడును కూడా మనం ఉపయోగించుకోవాలి. అంటే హేతువాదాన్ని వదిలేస్తే మిమ్మల్ని మీరు హత్య చేసుకున్నట్టు అవుతున్నాను. అప్పారావు గారు చెప్పారు, గురజాడ అప్పారావు. తర్వాత ఈ భక్తి మార్గంలో శ్రీకృష్ణ చైతన్య వచ్చాడు, ఇంకా చాలామంది వచ్చారు. సౌత్లో కూడా ఆళ్ళవార్లు చాలామంది వచ్చారు. అది ఇండిపెండెంట్ మార్గం అయినా అవ్వకపోయినా కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి సపోర్ట్గా ఉంది భక్తి మార్గం. మీరు జ్ఞానం సంపాదించాలన్నా డివోషన్ ఉండాలి, సెల్ఫ్లెస్ వర్క్ చేయాలన్నా డివోషన్ ఉండాలి. ఒక మనిషి మీద మీకు ఆప్యాయత లేకుండా, ప్రేమ లేకుండా వర్క్ ఎలా చేయగలరో చేయలేరు. అంతే, దానికి కూడా డివోషన్ అవసరం, కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి. సరే, శంకరుడు వచ్చాడు తర్వాత. చివరికి ఇదేమైందంటే అసలు జ్ఞానం అంటే పాండిత్యం అనే భావన వచ్చేసింది. మీరు వేదం బాగా చదువుకుంటే, సంస్కృతం బాగా చదువుకుంటే మీరే జ్ఞానదంత, ఆ భావన వచ్చేసింది. ఇది ఆచార్యుడు జ్ఞానం గురించి చెప్పారు, కానీ శాస్త్రం గురించి కూడా ఎక్కువ చెప్పారు అక్కడ. అంటే శాస్త్రాన్ని మనం ప్రమాణంగా పెట్టుకోవాలి, అంతవరకు బాగానే ఉంది.
ఆ పాండిత్యమే జ్ఞానం అనేటువంటి పద్ధతి వచ్చేసింది. మీరు సంస్కృతి బాగా నేర్చుకుంటే, ఆ వేదం బాగా నేర్చుకుంటే మీరు ఇంకా జ్ఞానులు అనే భావన వచ్చింది కంట్రీలో. అంటే సంస్కృతి ఎందుకు నేర్చుకోమని చెప్పారంటే, మనకి భారతీయ వేదాంత వాంగ్మయం అంతా కూడా సంస్కృతిలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అంతా. గాంధీ గారికి సంస్కృతి రాదు. భగవద్గీత చదివి అర్థం చేసుకోవడానికి ఆయన సంస్కృతి నేర్చుకున్నారు. అంటే మన గురికే అది మనం సంస్కృతిలో సబ్జెక్ట్ చదవడానికి కాదు, అది ఉరికి శ్లోకాలు చదువుతుంటే అర్థం స్ఫురించడానికి అంతవరకు నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు భగవాన్ వచ్చిన పని ఏంటంటే, అందరూ వస్తువుని పరమార్థాన్ని పుస్తకాల్లో వెతుకుతున్నారు. వేదాల్లోనూ ఉపనిషత్తులో వెతుకుతున్నారు. అక్కడ ఉందని వస్తువు ఈ పాండిత్యం ఒకటి. ఈనాటికి కూడా పాండిత్యమే జ్ఞానం అనుకున్న వాళ్ళు ఉన్నారు. పుస్తకాల్లో జ్ఞానం లేదు, నీ హృదయంలో ఉందని ప్రపంచాన్ని మలుపు తిప్పిన వాడు భగవాన్. పుస్తకాల్లో లేదు జ్ఞానం, నీ హృదయంలో ఉంది. నువ్వు అన్వేషణ చేయవలసింది పుస్తకాల్లో కాదు, నీ హృదయంలో అన్వేషణ చేయాలి. నీ హృదయంలో ట్రూత్ ఉందని పుస్తకాల్లో చెప్పాడు, కానీ పుస్తకంలో ఉందని చెప్పలేదు కదా. భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడు? మీ అందరి హృదయంలో ఉన్నానని చెప్పాడు. అంతేగా నేను పుస్తకంలో ఉన్నానని చెప్పలేదు, మీ అందరి హృదయంలో ఉన్నానని గ్రంథంలో చెప్పాడు. మనం ఏం చేస్తున్నామంటే తీర్థయాత్రలో, గ్రంథాలలో బయట వెతుకుతున్నాం అన్వేషణ. అంటే సత్యాన్ని మనం తీర్థయాత్రలో అంటే మామూలు గ్రంథాల్లో వెతుకుతున్నాం. మీరు గ్రంథాలు చదివి పాండిత్యం వస్తున్నాం, కానీ ట్రూత్ని రియలైజ్ చేయలేరు. జీసస్ ఉన్నాడు, ఆయన ఏం పండితుడు కాదు, జీసస్. అయితే వాళ్ళు ఎలా ట్రూత్ని రియలైజ్ చేశారంటే అవుట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్. అది భగవాన్ వచ్చిన తర్వాత భగవాన్ నాట్ ఓన్లీ జీవన్ముక్త, ఈయన అవతార్ ఆల్సో. ఈ భక్తి ఈ వైష్ణవుల వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. భక్తులు జీవన్ముక్తిని ఒప్పుకోరు. అంటే శరీరం ఉండగా ముక్తిని వాళ్ళు అంగీకరించరు డివోటీస్, అంటే వైష్ణవ సాంప్రదాయాల వాళ్ళు. అంటే శరీరం ఉండగా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, శరీరం ఉండగా కూడా ముక్తిని పొందొచ్చు. ఆమె మనకు ప్రదర్శించి చూపించడానికి ఆయన ఆ అవతారం వచ్చింది. అది మెయిన్, అది లక్ష్యం. అది అంటే ఎవరొకరు జీవించి చూపించకపోతే ఈ వేదాలకు అర్థం లేదు, ఉపనిషత్తులకు అర్థం లేదు, పురాణాలకు అర్థం లేదు. ఎవరొకరు జీవించాలి. అంటే ఎవరొకరు జీవించకపోతే అది అసత్యం అనిపిస్తుంది. ఉపనిషత్తులు ఏదో చెప్పాడు, అది ఎవడో జీవించాలనుకున్న అసత్యం అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి అయినా జీవించి చూపించాడు. అంటే ఉపనిషత్తుల్లో చెప్పింది, వేదాల్లో చెప్పింది సత్యమే అని చెప్పడానికి ఒకటి జీవించాలి. అట్లా వాడు జీవించకపోతే సత్యం అని ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు జీవించాలి. అప్పుడు వాడు ఐడియల్ అవుతాడు. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్నే భగవాన్ జీవించి చూపించాడు. అంటే ట్రూత్ అలా మేనిఫెస్ట్ అయింది. ఇక్కడ మనం ఆయన ప్రపంచాన్ని ఎక్కడ మలుపు తిప్పాడంటే, మీకు గ్రంథాల్లో లేదు సత్యం. అంటే గ్రంథాల్లో లేదు, మీ హృదయంలో మీరు అన్వేషణ చేస్తే ఏంటి, మీ హృదయంలో మీరు సర్చ్ ఫర్ ట్రూత్, మీ హృదయంలోనే సత్యం అనేది మీ హృదయంలో ఉంది. అక్కడ అన్వేషణ చేయండి. ఏంటి, అక్కడ వెతకండి, అది మాకు దొరుకుతుంది. అది మీకు ఎరుకులోకి వస్తుంది. అయితే మీ బుద్ధికి కానీ, మీ ఇంద్రియాలకు కానీ, మీ మనసుకు కానీ అది ఆబ్జెక్ట్ కాదు. దాన్ని మీరు లోపల ఉన్న సత్యం మీకు ఎరుకులోకి వస్తే తెలుసుకోగలరు, కానీ అది దాని అంతా అది రివీల్ అవ్వాలి. దాని అంతా అది రివీల్ అవ్వకుండా మనం ఇంటలెక్ట్గా ఆబ్జెక్ట్ కాదు. అది
బియ్యం మనకి ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు. అంచేది గీతలో ఏమని చెప్పాడంటే బహుజన్మల పుణ్యం, బహుజన్మల్లో నువ్వు సత్కర్మ చేయాలి, బహుజన్మల్లో నువ్వు పుణ్యకార్యాలు చేయాలి. అంటే సత్కర్మ నిష్కామంగా చేయాలి. అలా చేస్తే నువ్వు ప్యూరిఫికేషన్ వస్తుంది, ప్యూరిఫై అవుతుంది, మైండ్ సెన్సెస్ ప్యూరిఫై అవుతాయి. ఆ రకంగా నీకు జిజ్ఞాస వస్తుంది, ముముక్షత్వం వస్తుంది. అప్పుడు భగవంతుడు నీకు ఎరుకలోకి వస్తాడని ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. అంటే బహుజన్మల కృషి. ఇక్కడ భగవాన్ ఏమని చెప్పారు అంటే గీతలో ఎల్కేజీ మొదలు డాక్టరేట్ వరకు చెప్పారు. గీతలో ఎల్కేజీ మొదలు డాక్టరేట్ వరకు చెప్పారు. ఇలా బహుజన్మల కృషి వల్ల కానీ ఇది జ్ఞానం రాదు అని ఎవరో భగవంతుడు చెప్పారు. ఇది గీతలో కోట్ చేశాడు. వాట్ యు సే, నువ్వేంటి చెబుతున్నావు? భగవాన్ అన్నారు వాట్ యు సే, నువ్వేంటి చెబుతున్నావు? ట్రూత్ ఈజ్ హియర్ అన్నావు, ట్రూత్ ఈజ్ హియర్ అన్నావు. సత్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉంది. బహుజన్మల కృషి రాకపోతే నువ్వు అది నీకు రియలైజ్ చేయాలి. దాన్ని ఉన్నది ఇప్పుడే ఉంది, ఎక్కడ ఉంది. బహుజన్మల కృషి చేస్తేనే కానీ రాదనుకోవటానికి అప్పుడు 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 ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో ఉంటుంది. అది లేని టైం లేదు, అది లేని కాలం లేదు. నువ్వు ఇప్పుడు రియలైజ్ చేయొచ్చు. అది ఇట్ ఈజ్ హియర్ అన్నావు, ట్రూత్ ఈజ్ హియర్ అన్నావు. ఈ మాస్టర్ రియలైజ్ ఇట్, రియలైజ్ చేయి. అంటే బహుజన్మల కృషి అనేది ఆయన ఎవల్యూషన్లో మామూలుగా జనరల్గా అందరికి ఉపయోగపడేలా చెప్పాడు. కానీ నువ్వు అది దాన్ని రియలైజ్ చేయగలిగితే ఇప్పుడే ఉంది, ఇక్కడ ఉంది. ఆయన భగవాన్ ఆయన రిపీటెడ్గా అన్నారు వాట్ డూ యు సే, వాట్ డూ యు సే అని. ఇది ప్రశ్న వేసిన మాట. అంటే ఇప్పుడు లేదా అంటే ఇక్కడ లేదా? బహుజన్మల కృషి చేస్తేనే కానీ రాదనుకోవటానికి అది నీకు బ్రెయిన్లో ఆ సటిల్ బ్రెయిన్ నీకు వచ్చినప్పుడు, బుద్ధి సూక్ష్మత వచ్చినప్పుడు అంటే అది నీకు మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఇక్కడ నీకు ఎరుకలోకి వస్తుంది. అంటే స్థూల విషయాలు మనం స్థూల బుద్ధి వల్ల స్థూల విషయాలు గ్రహించగలం, కానీ సటిల్ ఇంటలెక్ట్ వల్ల మనం సూక్ష్మ విషయాలు గ్రహించగలం. సూక్ష్మ బుద్ధి ఉంటేనే కానీ సూక్ష్మ విషయాలు గ్రహించలేము. స్థూల బుద్ధికి సూక్ష్మ విషయాలు తెలియబడవు. భగవాన్ ఇక్కడికి వచ్చిన అవతార ప్రయోజనం ఏంటంటే మీరు ఇక్కడ కేవలం మీరు గ్రంథాల్లో చైతన్యాన్ని వేస్తున్నారు, అది మీ హృదయంలోనే ఉంది. అంటే మీ హృదయంలోనే ఉంది, అది ఇప్పుడే ఇక్కడ మీరు గ్రహించవచ్చు. అంటే అది మీరు దాని తాలూకు హ్యాపీనెస్, మీ శరీరం చనిపోయే వరకు మీరు హ్యాపీనెస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. మీ శరీరం చనిపోయే వరకు మీరు హ్యాపీనెస్ వెయిట్ కలిసి ఇక్కడే పొందవచ్చు, ఇప్పుడే పొందవచ్చు హ్యాపీనెస్. ఈ సృష్టి దాని అంతర్గతం ఉందా? ఎవరైనా సృష్టించారు? ఎంతగా పేచీలు మీకు ఆ మెటాఫిజికల్ క్వశ్చన్స్. సృష్టిని ఎవరైనా దాని అంతలో అదే క్రియేషన్ ఉందా? ఎవరైనా క్రియేట్ చేశారు? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి పేచీలు మీకు ఎంచరు. ఈ సృష్టిని ఎవరైనా క్రియేట్ చేశారా? దాని అంతలో అది అలాగ ఉందా? ఇది ఒక వివాదం. ఏంటి? ఇది ఒక వివాదం. అయితే భగవాన్ ఏమన్నారంటే ఆ విషయం మీరు మీ శరీరం పుట్టకముందు సృష్టి ఉంది, మీ శరీరం చనిపోయాక సృష్టి ఉంటుంది. దాని గురించి మీకెందుకు వివాదం? దాని గురించి మీరు పేచీలు పడతారు ఎందుకు? అంటే మీరు శరీరాలు రాకముందు ఈ లోకం ఉంది, మీ శరీరాన్ని పోయిన తర్వాత ఈ లోకం ఉంటుంది. అంటే అది అలాగే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఫ్రీడమ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. మీరు పొందవలసింది ఏదో పొంది బయటికి వెళ్ళిపోండి. అంటే ఈ సృష్టి నిజమా, సత్యమా, అసత్యమా, ఇది నిత్యమా, అనిత్యమా, ఈ రకమైన పేచీలు మీకు అనవసరం. అంటే ఈ ప్లానెట్లోకి వచ్చారు, భగవంతుడు మీకు ఈ శరీరం ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. అంటే మీరు ట్రూత్ని రియలైజ్ చేయడానికి శరీరం ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. అంటే మీకు ట్రూత్ని రియలైజ్ చేయకపోతే పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు. రమణ మహర్షి గారు జ్ఞాన గురువు.
అంటే జ్ఞాన గురువు. ఆ కొండ శాంతి గురువు. అది శాంతిమలై, నాట్ అన్నామలై. ఇది శాంతిమలై. అది శాంతినిచ్చే కొండ. అంటే అన్నామలై అంటే అందని కొండను. అన్నామలై అంటే అందని కొండ. అంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అందలేదు కాబట్టి అన్నామలై అన్నారు. శాంతిమలై అంటే అది మనకి శాంతినిచ్చే కొండ. మీరు ఇక్కడ కూర్చుని, మీ ఇంటికాడ మీరు కూర్చుని దాన్ని స్మరిస్తే మీకు శాంతి కలుగుతుంది. అది శాంతిమలై. అరుణాచలంలో అన్నిటికంటే మౌంటైనే ముఖ్యం. అన్నిటికంటే అక్కడ టెంపుల్ కంటే మనకి టెంపుల్ కూడా సెకండరీ. టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ది మౌంటైన్ ఓన్లీ. ఎక్కడ తిరువణమలైలో అది మౌంటైన్ మనకి శాంతిని ప్రసాదిస్తుంది. అది శాంతిమలై. శాంతిమలై భగవాన్ మనకు జ్ఞానం ప్రసాదిస్తారు. భగవాను అది జ్ఞాన గురువు. ఏంటి ఆ జ్ఞాన గురువు. తర్వాత ఒకసారి అది మనకి ఓసారి ఆయన దృష్టిలో పడ్డా. ఏంటి ఓసారి ఆయన గ్రేస్లో కనుక మనం పడితే మనకి మళ్ళీ ఆ గేటు దగ్గరికి, మళ్ళీ ఆ గేటు ద్వారా మనం జ్ఞానం పొందాలి కానీ ఇంకో అవకాశం లేదు. ఒకసారి ఆయన పోల్లోకి మనం వెళితే మనం ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. వెనక ముందు 10 రోజులు వెనక ముందు మళ్ళీ ఆ గేటు ద్వారా మనం మోక్షం పొందాలి. అంటే భగవాన్ కరుణామయుడు. అంటే కరుణామయుడు. జ్ఞానులందరూ కరుణామయులే. అయితే భగవాన్ టీచింగు ఎక్కువ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఆ లిటరేచర్ కూడా తగిన ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు రామకృష్ణ మిషన్ అది అంత స్ప్రెడ్ అయిందంటే రామకృష్ణ మెసేజ్ లిటరేచర్ వల్లే స్ప్రెడ్ అయింది. మనకు లిటరేచర్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు చూడండి బుక్ స్టాల్స్ అన్ని చోట్ల పెట్టేస్తారు రామకృష్ణ మిషన్ వాళ్ళు. ఆ బుక్ స్టాల్స్ ద్వారా చాలా వాళ్ళకి లిటరేచర్ స్ప్రెడ్ చేయటం వల్ల రామకృష్ణుడి మెసేజ్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే రామకృష్ణుడి భక్తి గురించి ఎక్కువ చెప్పిన గోల్ అద్వైతం. రామకృష్ణ మిషన్ వారు గోల్ డెస్టినేషన్ అద్వైతం. అయితే భగవాన్ ఏం చెప్పారంటే అదే మార్గము నువ్వే గమ్యము నువ్వే. అంటే లోపల మనం ఆయన్నే మనం సాధనగా తీసుకోవచ్చు. గమ్యం ఆయనే. ఏంటి మీన్స్ ఆయనే, గోల్ ఆయనే. భగవాన్ దగ్గరికి వచ్చేప్పటికి మనకు మీన్స్ ఆయనే, గోల్ కూడా ఆయన. తర్వాత మరి మీరు ఇలా టచ్ చేయండి మీ టచ్ ఎలా తెలుస్తుంది, గ్రేస్ కూడా అలా తెలుస్తుంది. భగవాన్ గ్రేస్ కూడా మీకు ఏం తెలుస్తుంది. కానీ మిమ్మల్ని అభిమానిస్తున్నట్టు, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అది బయటికి ఏమీ కనపడ్డు. మీరు ఏమైనా సీక్రెట్ బర్డన్స్ ఉంటే, మీరు ఏదన్నా రియలైజేషన్కి అడ్డీల్స్ ఏమైనా ఉంటే అది మీకు తెలియకుండా ఆపరేట్ చేసి తీసేస్తాడు. ఆయనకి తెలుసు. ఏంటి మీకు అంతర్యామగా ఉన్నాడు ఆయన, మీకు అంతర్యామగా ఉన్నాడు ఆయన. ఏది ట్రూత్ని రియలైజ్ చేయడానికి ఆటంకాలు మీకు వస్తున్నాయి. ఏంటి ఆటంకాలు మీకు తెలియకుండా సర్జరీ చేసి తీసేస్తాడు. ఎంత బరువైన రాదన్నా సరే, రాళ్ళు బరువుగా ఉన్నా తీసేస్తాడు. అంటే గాడ్స్కి, భగవంతుడికి అన్నీ సాధ్యమే, గురువుకి అన్నీ సాధ్యమే, జీవుడికి అన్నీ సాధ్యం కాకపోవచ్చు, భగవంతుడికి అన్నీ సాధ్యమే. అంతే ఓ ప్రపంచానికి ఓ మలుపు చెప్పేశాడు భగవాన్. ఏం చేశారు, ఈ ప్రపంచాన్ని మొత్తం క్రియేషన్ అంతా కూడా మలుపు చెప్పేశాడు. ఎలా చెప్పాడంటే ఈ డైరెక్ట్ పాత్ జ్ఞాన మార్గానికి డైరెక్ట్ పాత్ ఓపెన్ చేసి, అంటే వాడు నాస్తికుడా ఆస్తికుడా అక్కర్లేదు. వెదర్ ఈ థీయిస్ట్ ఆర్ ఎథీయిస్ట్ అది ప్రశ్న కాదు. అగ్నాస్టిక్ వాడు థీయిస్ట్ ఎథీయిస్ట్ అనే ప్రశ్న కానే కదా అసలు. నువ్వు ఉన్నావు లేదా, ఏంటి నువ్వు ఉన్నావు. ఆ నేను బేస్ చేసి ఆయన అలా ట్రూత్ని ఎక్కడికి వెళ్ళినా నువ్వు సబ్జెక్ట్ ఎక్కడ ప్రారంభించినా ఈ నేను దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. బాడీ బాండేజ్ దగ్గర తీసుకొస్తాడు. ఏంటంటే ఆడు సోర్స్ తెలియకుండా నీకు ట్రూత్ తెలియబడదు. గణపతి శాస్త్రి గారు ఒకసారి అడిగారు, చదువుకున్న వాళ్ళు వచ్చినా చదువు లేని వాళ్ళు వచ్చినా అందరికీ నేను గురించి ఏమిటంటే అయ్యి కదా.
గణపతి శాస్త్రి గారు ఒకసారి అడిగారు, మీరు చదువుకున్న వాళ్ళు వచ్చినా నేను గురించి చెబుతున్నారు, చదువు లేని వాళ్ళు వచ్చినా నేను గురించి చెబుతున్నారు, ఆ నేను కూడా వదిలేయండి. ఏదో కొంచెం పురాణాల మాటలు రామాయణంలో అలా ఉంది, భారతం ఎలా ఉంది, భాగవతం ఎలా ఉంది, ఏదో భాగవతం ఎలా చెప్పాడు వ్యాసుడు, ఇది కూడా వాళ్ళకి కొంచెం చేయాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి కదా వాళ్ళని. అందరినీ నేనంటే ఆ నేను వాళ్ళు అందుకోగలరా అని ఎవరు శాస్త్రి గారు అడిగారు, ఎవరిని భగవాన్ అడిగారు. అసలు ఆ భగవాన్లో ఉన్న స్పిరిట్ మురుగునారు అందుకున్నట్టు గణపతి శాస్త్రి గారు అందుకోలేదు. ఈజ్ ఏ పేట్రియాట్. గణపతి శాస్త్రి ఈజ్ ఏ పేట్రియాట్ అండ్ గ్రేట్ స్కాలర్ ఆల్సో, సాంస్క్రిట్ స్కాలర్. అయితే భగవాన్ హృదయాన్ని పట్టుకున్నవాడు ఏంటి, ఎక్కువ క్లోజ్గా భగవాన్కి క్లోజ్గా ఉండి ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్స్ తీసుకుని దాన్ని మెడిటేట్ చేసి దాన్ని డైజెస్ట్ చేసుకున్నాడు మురుగునారు. ఆయన జనరల్ ఎవరు, ఈ సెయింట్, ఈ స్కాలర్ అండ్ పేట్రియాట్ ఆల్సో. అంటే ప్రత్యేకంగా ట్రూత్ రియలైజేషన్కి ఆయన జీవితాన్ని డెడికేట్ చేయలేదు గణపతి శాస్త్రి. అయితే భగవాన్కి పేరు పెట్టింది ఆయన, రమణాశ్రమానికి పేరు పెట్టింది ఆయన, రమణ గీత రాసింది ఆయన, ఎవరో శాస్త్రి గారు. ఆయన దానికి భగవాన్ యొక్క పేరు ఇండియాలో వ్యాప్తి చేసింది ఆయనకి ఎక్కువ గణపతి ముని. అంచేది మనం ఈ భగవాన్ను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయనతో పాటు గణపతి ముని కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఊయామై ఈ నేను ఎవడననే ప్రశ్న అక్కడికి వచ్చింది కదా, ట్రూత్ ఆయన దగ్గరికి చెప్పాడు. నేననే తలంపు అది ఎక్కడ పుడుతుందో చూడు, నీ సోర్స్ అది బయట నుంచి రావటం, నీ సోర్స్ నీ హృదయంలో ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఈ నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీ హృదయంలో నుంచి వస్తుంది. ఆ ప్లేస్ నువ్వు చూడగలిగితే, ఎక్కడైతే నీ నేననే తలంపు బర్త్ తీసుకుంటుందో ఆ ప్లేస్ నువ్వు చూడగలిగితే మనసు వెళ్ళి అక్కడ అణిగిపోతుంది. మనసు వెళ్ళి అక్కడ అణిగిపోయి అక్కడ అది నశిస్తుంది. అక్కడికి వెళ్ళి అణిగిపోయి నశిస్తుంది. తపస్సుకి నిర్వచనం ఇలా చెప్పారు ఎవరు, భగవానుకి. అంటే నేను నాస్తికుడు కూడా, యజ్ఞాస్తికి కూడా నేను లేనని ఎవడు అండవు. అందరూ నేను అంగీకరిస్తారు. అంటే అందరూ ఇది నేను రిపీటెడ్గా చెబుతున్నాను మీకు. రామకృష్ణుడు కూడా దీన్ని చాలా సింపుల్గా చెప్పాడు. బంకిం చంద్ర చటర్జీ అడిగాడు, ఆనందమట్టలు వందే మాత్రం రాశాడు, ఆనందమట్ట అన్న నవల్లో. బంకిం చంద్ర చటర్జీ బెంగాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ బ్యాచ్లో గోల్డ్ మెడలిస్ట్. బంకిం ఈ రోడ్డు వందే మాత్రం సాంగ్. జనగణమన బై ఠాగూర్, వందే మాత్రం బై బంకిం చంద్ర చటర్జీ. బంకిం ఆస్కర్ దిస్ క్వశ్చన్ టు రామకృష్ణ. జ్ఞానం అంటే ఏమిటి ఒకటే ప్రశ్న. బంకిం ఆస్కర్ రామకృష్ణ, జ్ఞానం అంటే ఏమిటి ఒకటే ప్రశ్న. నేనంట. రామకృష్ణుడు టోల్డ్ లైక్ దిస్, నేను అంటాం. ఈ నేను కాదని ఏంటి, ఈ నేను నువ్వు నేను అంటున్నావు కదా, అందరూ ఈ నేను ఉపయోగిస్తున్నారు. ఈ నేను కాదని తెలుసుకోవడమే జ్ఞానం. ఊరికి వన్ సెంటెన్స్. ఈ ఎక్స్ప్రెస్ ట్రూత్ ఇన్ వన్ సెంటెన్స్. ఏం చేద్దంటే ఈ మధ్యకాలంలో మనకు రియలైజ్ వీళ్ళు డిఫరెంట్. జన్మానంద, దయానంద, దే ఆర్ డిఫరెంట్. దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దే ఆర్ నాట్ రామకృష్ణాలు, దే ఆర్ నాట్ రమణ మహర్షిస్. దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ టీచర్స్. ఊరికే స్కాలర్స్. దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ టీచర్స్. దే ఆర్ నాట్ గురువుస్ అండ్ ఆచార్యాస్. ఈ రామకృష్ణ సేస్ ఇన్ వన్ సెంటెన్స్, ఈ ఎక్స్ప్రెస్ ట్రూత్ ఇన్ వన్ సెంటెన్స్. నేను నువ్వు అంటున్నావు. ఆ నేను కాదని నువ్వు చెప్పే నేను కాదని తెలుసుకోవడమే జ్ఞానం. దట్ ఈజ్ నాలెడ్జ్. దట్ ఈజ్ అబ్సల్యూట్ నాలెడ్జ్. ఒక సెంటెన్స్లోనే చెప్పాడు ఎవడు, రామకృష్ణుడు. ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన జీవన ముక్తుల్లో ఒకడు రామకృష్ణుడు, రెండు భగవాను. ఈ మధ్యకాలంలో ఈ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు వేరు, యాజ్ఞవల్కుడు వాళ్ళు వేరు. ఇప్పుడు పూర్వకాలంలో ఉపనిషత్తుల్లో టైం వాళ్ళు ఈ పూర్వం ఉన్న ఋషులు, ఆ పూర్వం ఉన్న ఋషులు అసలు నిజంగా ఋషులు ఉన్నారా లేదా, వేదాల్లో ఉపనిషత్తులో ఉన్నారంటే
ఆ ఋషులు అనేవాళ్ళు ఆ సాంప్రదాయాన్ని రమణ మహర్షి వచ్చి ఆ సాంప్రదాయం ఋషి యొక్క సాంప్రదాయాన్ని నిలబెట్టాడు. అసలు టీచింగ్నే మలుపు చెప్పాడు ప్రపంచంలో. ఆయన వచ్చేటప్పటికి లోకం ఎలా ఉంది, అందరు గ్రంథాలు చదువుతున్నారు. అంటే గ్రంథాలు చదివి చర్చలు ఏంటి, డిస్కషన్ చర్చలు అంటే అది. నిన్న గణేశన్ గారు చెబుతున్నారు, ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఈగో పెరుగుతున్నారు. ఆర్గ్యుమెంట్స్ వల్ల ఈగో సెన్స్ పెరిగిపోతుంది. పైగా దాన్ని ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వల్ల, ఎక్కువ తర్కాల వల్ల ఈగో సెన్స్ ఫీడ్ అవుతున్నాను. అది భగవాన్ చెప్పిన మాట గణేశన్ గారు చెప్పారు. ఇక్కడ అంటే మీరు భగవాన్ వచ్చిన ప్రయోజనం ఏంటంటే, ఇక్కడికి ప్రపంచాన్ని అంతా ఎక్కడ మలుపు చెప్పాడంటే ఆయన, మీరందరూ గ్రంథాల్లో వెతుకుతున్నారు దేనికోసం, జ్ఞానం కోసం, సత్యం కోసం, సుఖం కోసం, శాంతి కోసం. అది మీ హృదయంలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడ హ్యాపీనెస్ లేదు, ప్రపంచంలో ఎక్కడ హ్యాపీనెస్ లేదు, మీ హృదయంలోనే ఉంది. ఏంటి, మీ స్పిరిచువల్ హార్ట్లోనే హ్యాపీ, అన్లిమిటెడ్. ఏంటి, సముద్రంలో ఎంత నీరుందో మీ హృదయంలో కూడా అంత హ్యాపీనెస్ ఉంది. సముద్రంలో వాటర్ ఎంత ఉందో మీ హృదయంలో కూడా అంత హ్యాపీనెస్ ఉంది. అది మీకు అది రివీల్ అవుతుంది. అంటే హ్యాపీనెస్ రివీల్ అవుతుంది. భగవద్గీతలో చెప్పాడు, అంతటా నీరు ఉన్నప్పుడు నూతుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళటం ఎందుకు? అంటే నీకు హ్యాపీనెస్, నీ హృదయంలో ఉన్న హ్యాపీనెస్ బ్రెయిన్కి సప్లై అవుతుంటే, అంటే నీ హృదయంలో ఉన్న హ్యాపీనెస్ బ్రెయిన్కి సప్లై అవుతుంటే నువ్వు ప్రపంచంలో హ్యాపీనెస్ కోసం, పీస్ కోసం ఎదగవలసిన పని అంటుంది. అది ఆయన చెప్పటమే కాదు, ఆయన నీకు అది ఇంట్రెస్ట్ కలగజేసి, అంటే నీ మనసును అంతర్ముఖం చేస్తాడు. అది కూడా భగవాన్ చేసే పని. నీ మనసుని అంతర్ముఖం చేస్తాడు, ఇంట్రావర్ట్ చేస్తాడు నీ మైండ్ని. అది ఆయన ప్రజెన్స్లో నీకు మైండ్ ఇంట్రావర్ట్ అవుతుంది. అయితే ఒకటి, భగవాన్ శరీరం ఉన్నప్పటికంటారు, శరీరం లేనిటారు డివోటీస్ పెరిగారు. భగవాన్ శరీరం ఉన్నప్పటికంటే శరీరం పోయిన తర్వాత డివోటీస్ చాలా ఎక్కువ మంది పెరిగారు. ఏంటి అంటే, భగవాన్ అంటే శరీరం కాదు, భగవాన్ అంటే ఏదైతే మనం భగవాన్ అనుకుంటున్నామో దానికి డెప్త్ లేదు. అంచేత ఆయన యొక్క గ్రేస్ ఎలా పనిచేస్తుంది, డివోటీస్ అలా పెరుగుతూనే ఉన్నారు. ప్రపంచంలో డివోటీస్ సరిపోతున్నారు. ఇప్పుడు నేను నా సంగతి నేను చెబుతున్నాను. నేను రాశాను, హౌ భగవాన్ కేమ్ ఇంటు మై లైఫ్ అని రాశాను. ఈ ప్రింటెడ్ ద మ్యాటర్ ఇన్ ది జర్నల్ నేమ్డ్ మౌంటైన్ పాత్. భగవాన్ కేమ్ ఇంటు మై లైఫ్. నాకు ఆయన సాహిత్యం చదవలేదు. ఏంటి, ఆయన సాహిత్యం చదవలేదు. ఆయన అసలు ఇండియాలో ఉన్నారని నాకు తెలియదు. అంటే ఇండియాలో రమణ మహర్షి అనే వ్యక్తి అసలు ఇండియాలో పుట్టి పెరిగారు అంటే ఇండియాలో ఒక సెయింట్ అని కూడా నాకు తెలియదు. అంటే 1957లో అంటే ఆయన నాకు డ్రీమ్లోకి వచ్చి బ్లెస్ చేశారు. బ్లెస్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు. నన్ను వదిలేయి అంటున్నాను. అంటే నన్ను వదిలేయండి అంటే ప్రస్తుతానికి సరిపోతుందని ఆఫ్ చేశారు, కానీ మొత్తం మీద వదలలేదు. అంటే ప్రస్తుతానికి సరిపోతుంది, ఫర్ ది టైం బీయింగ్ దిస్ ఈజ్ ఎనఫ్. అంటే ప్రస్తుతానికి ఇది సరిపోతున్నాను, కానీ మొత్తానికి వదలలేదు. అయితే 59 జనవరిలో అరుణాచలం వెళ్ళాను. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఇరుపక్ష గురువుకి వెళ్ళి కూర్చున్నాను. అంటే ఇది పూర్వం పరిచయం ఉందే మనకి. విరూపాక్ష గురు, యూ ఆల్రెడీ సీన్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ నాట్ ఎ న్యూ ప్లేస్, దిస్ ఈజ్ ఎ ఓల్డ్ ప్లేస్. ఐ థింక్ ఇదివరకు చూశాను నేను. ఏంటి, ఇదివరకు ఈ విరూపాక్ష చూశాను, నాకు అది పాత ప్లేస్కి ఉందే కానీ కొత్త ప్లేస్ కింద కనపడలేదు. అంటే విరూపాక్ష గౌరవం ఉండగా భగవానికి నాకేదో అనుబంధం అన్నట్టు అనిపించింది. నాకు అది కొత్త ప్లేస్ కాదు, పాత ప్లేస్కి ఉంది. విరూపాక్ష గుహలో ఏది అటాచ్మెంట్ ఉందో నాకు ప్రీవియస్ బర్త్లో అని భగవాన్ చూసినప్పుడు, ఆ కేవ్ చూసినప్పుడు నాకు అనిపించింది. అయితే మీకేమన్నా మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఏంటి, రియలైజేషన్కి వచ్చే ట్రూత్ని రియలైజ్ చేయడానికి ఏంటి, ఏదైనా మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఆయన స్లోగా రిమూవ్ చేస్తాడు. ఏంటి, స్లోగా ఎలిమినేట్ చేస్తాడు. నీ పక్కన కూర్చున్నాడు కూడా ఆయన చేసేది రామకృష్ణుడు ఎఫెక్షన్ బయట వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది.
కానీ ఈయనది మరుగ్గా ఉంటుంది. ఏంటి అది మరుగ్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఏంటి ఆయన స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఎవరిది, ఆయన ఎఫెక్షన్ ఎవరిది, రామకృష్ణుడు. ఈయనది సైలెంట్గా ఉంటుంది. ఏంటి సైలెంట్. నీకు ఆయన ద్వారా హెల్ప్ అందుతున్నట్టు పక్క వాళ్ళు కూడా తెలియనివాడు సైలెంట్గా వర్క్ చేస్తాడు. ఏంటి సైలెంట్, ఆ ట్రూత్ సైలెంట్గా వర్క్ చేస్తుంది. ఏంటి ట్రూత్ సైలెంట్గా వర్క్ చేస్తుంది. గొప్ప వైరాగ్య పురుషుడు. అంటే వన్ ఆఫ్ ది వెస్టర్న్ రైటర్స్ wrote in a book about Bhagavan, his detachment as complete as it is perfect. Ramana's detachment is as complete as it is perfect. అంటే వైరాగ్య పురుషుడు. ఏంటి భగవాన్ చెప్పారు, వైరాగ్యం అంటే నీకు జ్ఞానం వచ్చేస్తున్నాను. దే ఆర్ నాట్ డిఫరెంట్. డిస్పాషన్ అండ్ జ్ఞానం ఆర్ నాట్ డిఫరెంట్. అసలు నీకు వైరాగ్యం ఉంటే ఏంటి జ్ఞానం వచ్చేస్తుంది. అసలు డిస్పాషన్ ఉంటే మన మైండ్కి వ్యావరంగా తగ్గిపోతుంది. అటాచ్మెంట్ వల్ల వ్యావరంగా వస్తుంది, డిటాచ్మెంట్ అంటే వ్యావరంగా ఏమి రాదు. అంచేది మీరు ఇంటికాడ వర్క్ చేసుకున్న అటాచ్మెంట్ అవసరం అని. డిటాచ్డ్గా ఉండాలి, వర్క్ చేసుకున్నా డిటాచ్డ్గా ఉండాలి. అది జ్ఞాన మార్గం ప్రసాదిస్తుంది, జ్ఞాన మార్గం ప్రసాదిస్తుంది. ఇంతకీ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు భగవాను అంటే రాంగ్ డైరెక్షన్లో వరలు వెళతాం, రాంగ్ డైరెక్షన్లో వెళతాం. అంటే ఇది మూఢనమ్మకాలు ఈ ట్రెడిషన్స్ పేరు మీద అంటే మనిషికి వైలెన్స్ పెరుగుతుంది. ఈ ట్రెడిషన్స్ పేరు మీద సమాజంలో వైలెన్స్ కూడా పెరుగుతుంది. అందులో డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మీరు జ్ఞాన సంపాదనకి ఏంటి ఈ గొర్రెల్ని మేకల్ని చంపక్కర్లేదు. ఏంటి మీరు రిచువల్స్ వల్లే మీకు కేవలం జ్ఞానం వచ్చేది. ఏంటి రిచువల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. మురిక మైండ్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. అంచేది నువ్వు ఎక్కడైతే వెతుకుతున్నావో, ఏ దేవాలయంలోనే అక్కడ యాత్రలాంటి నువ్వు ఎక్కడైతే వెతుకుతున్నావో జ్ఞానం అక్కడ లేదు. నువ్వు ఎక్కడైతే సత్యం కోసం వెతుకుతున్నావో అక్కడ లేదు జ్ఞానం, నీ హృదయంలోనే ఉంది. నువ్వు పాండిత్యం సంపాదిస్తే నీకు జ్ఞానం వచ్చేస్తున్నావు. ఇప్పుడు ఈ శంకర మఠాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువ పాండిత్యానికి విలువిస్తున్నారు. అది కూడా రాంగ్ డైరెక్షన్. పాండిత్యంలో జ్ఞానం ఉందా? పాండిత్యం ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం. డబ్బు ఎటువంటిదో పాండిత్యం కూడా ఎటువంటిది. పాండిత్యంలో ఇచ్చే మణి ఎటువంటిదో పాండిత్యం కూడా ఎటువంటిది. దే ఆర్ నాట్ డిఫరెంట్ థింగ్స్. అంచేది నువ్వు పాండిత్యం జ్ఞానం అనుకుంటున్నావు. ఏంటి పాండిత్యం పుస్తకాలు చదివితే నీకు పాండిత్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. ఏంటి జ్ఞానం అనేది నీ హృదయంలో ఉంది, అక్కడ అన్వేషించు. అక్కడ నువ్వు తట్టు నీకు తెలియబడుతుంది, అక్కడ వెతకండి మీకు తెలియబడుతుందని. హృదయం వైపుకు, ప్రపంచాన్ని హృదయం వైపుకి చెప్పి, భక్తులను అందరిని హృదయం వైపుకి చెప్పి అంతగా ఆయన అవతారం ఇక్కడికి వచ్చింది. అంటే గ్రంథాల్లో జనం అందరూ భక్తులు కూడా పండితులందరూ గ్రంథాల్లో వెతుకుతున్నారు జ్ఞానాన్ని. గ్రంథాల్లో కాదు, నీ హృదయంలో వెతకాలి. అది నీ హృదయంలో ఉన్నదని ప్రపంచాన్ని ఇటు మలుపు చెప్పడానికి ఏంటి ఇన్నర్ సైడ్ నీకు చూపించడం కోసం. ఏంటి హ్యాపీనెస్ ప్రపంచంలో లేదు, నీ హృదయంలోనే ఉంది. నీ పేరే మరొక పేరే, నీ పేరే హ్యాపీనెస్ అని చెప్పడానికి. ఆ హ్యాపీనెస్ నీ హృదయంలో ఉంది, బయట ఎక్కడ లేదు. అది నీకు నిరూపించడానికి అది ఆయన ఆ హ్యాపీనెస్ రూపం ధరించవచ్చు. ఏంటి హ్యాపీనెస్ ఉరికి ఆ రూపం మీరు ధ్యానం చేసిన, ఆ నామాన్ని స్మరించిన, రూపం ధరించిన, ఆ రూపాన్ని మీరు ఆ నామాన్ని స్మరించడం, రూపాన్ని ధ్యానం చేయటం అంటే ధ్యానమూర్తిగా తీసుకొచ్చాను. ఎవరిని? భగవాన్. మీరు ధ్యానమూర్తిగా మీకు మెడిటేషన్కి ఒక ఆబ్జెక్ట్గా మెడిటేషన్కి మీకు మెడిటేట్ చేయొచ్చు. ఆయన ఫారం మీద మెడిటేట్ చేసినా మీకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. మైండ్ కంట్రోల్ వస్తుంది, సెన్స్ కంట్రోల్ వస్తుంది, పీస్ కూడా వస్తుంది. అంటే ధ్యానమూర్తి అయినా మెడిటేట్ చేయొచ్చు. తర్వాత నామాన్ని స్మరించవచ్చు. గణేష్జీ గివ్స్ మచ్ ఇంపార్టెన్స్ టు అష్టోత్తరం. భగవాన్ అష్టోత్తరం యూజ్ ఇట్ టు గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు అష్టోత్తరం. భగవాన్ అష్టోత్తరం. అయితే మనకి ఇక్కడ అష్టోత్తరం చదివి అలవాటు తక్కువ.
జనరల్గా ఇక్కడ భక్తులకి అష్టోత్తరం చదవడం చాలా, అష్టోత్తరం వల్ల కూడా, అష్టోత్తరం చాంటింగ్ చేయటం వల్ల, భగవాన్ అష్టోత్తరం చాంటింగ్ చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ వస్తాయని గణేష్ గారు చాలాసార్లు చెప్పారు. అష్టోత్తరం రిటర్న్ బై విశ్వనాథ స్వామిజీ, రిటర్న్ బై ఐ నో విశ్వనాథ స్వామిజీ, ఇది రిటర్న్ బై విశ్వనాథ స్వామిజీ. అంటే మీరు ఏదో రకంగా ఆయన రిమెంబరెన్స్లో పెట్టుకోవటం. భగవాన్ మనం ఏదో రూపం చూసో, నామం చూసో, లిటరేచర్ చూసో, ఏదో ఒకటి మన రిమెంబరెన్స్లో ఉండాలి. అంటే రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ సాధన. రిమెంబరెన్స్ కూడా చాలా ముఖ్యం. అంటే భగవాన్ వచ్చిన పని ఏంటంటే, మీరు వరల్లో వెతకడం కాదు, పుస్తకాల్లో వెతకడం కాదు, పాండిత్యం వల్ల మీకు జ్ఞానం రాదు. ఏంటి పాండిత్యం వల్ల మీరు, అది మీ హృదయంలో సర్దవస్తువు. ఏంటి మీ హృదయంలో అన్వేషించండి అని. అంటే బాహ్యముఖం వచ్చినటువంటి మన మనసును మిమ్మల్ని అంతర్ముఖం చేసి, ఏంటి మిమ్మల్ని అందరినీ ట్రూత్ సేకర్స్గా తయారు చేయడానికి, ఏంటి ట్రూత్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పడానికి ఆయన అవతారం వచ్చింది. అంటే ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పాడు ఆయన, ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పాడు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇవాళ ఈ మాటలు 4 మాటలు ఎందుకు చెబుతున్నానంటే, అలా అవతారం ఎందుకు వచ్చింది, ప్రయోజనం ఏంటి, రమణ అవతారం ఎందుకు వచ్చింది, దీనికి ప్రయోజనం ఏంటి, ఏంటి ఆ వేదంలో 4 మాటలు చెప్పడానికి, అది లివింగ్ ట్రూత్. ఏంటి లివింగ్ ట్రూత్ ఆయన అలా అటువంటి వాళ్ళు కొంతమంది ట్రూత్ని జీవించి చూపించారు. కాబట్టి వేదానికి గౌరవం ఉంది, కానీ అది వేదాలకు గౌరవం లేదు, వేదాలకు గౌరవం లేదు. ఇప్పుడు ఎవరొకరు రామకృష్ణుడో రమణుడో ఎవరో జీవించి చూపిస్తున్నారు, కానీ అలా ఎవరు జీవించి చూపించకపోతే అది వేదాన్ని ఎవరో నమ్మరు. వేదానికి గౌరవం పోనీ పాటకు అంచేది. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు 4 మాటలు ఎందుకు చెప్పానంటే, అలా భగవాన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎర్త్ మీదకి. అయితే మన అందరికి ఆయన అనుగ్రహం ఉంది, మన అందరి శిరస్సు మీద అంటే ఆయన అనుగ్రహం ఉంది, మన అనుగ్రహం ఉంది. అనుగ్రహం మీ టచ్లా తెలుస్తుంది, హ్యూమన్ టచ్ అంటే తెలుస్తుంది, హ్యూమన్ టచ్ తెలుస్తూ ఉంటుంది. మనకి రియలైజేషన్కి ఏంటి మన ఎఫర్ట్ కొద్దిపాటున్నా, మన ఎఫర్టే గ్రేస్ కింద మారిపోతుందని చెప్పారు భగవాన్. మన ఎఫర్టే గ్రేస్ కింద మారిపోతుంది. ఆయన్ని ప్రేమించడానికి కూడా ఆయన గ్రేస్ ఉండాలి. భగవాన్ మనం ప్రేమించడానికి కూడా ఏంటి, భగవాన్ మనకు రిమెంబరెన్స్లోకి రావడానికి కూడా ఆయన గ్రేస్ ఉండాలి. ఆయన గ్రేస్ లేకపోతే ఆయన రిమెంబరెన్స్ కూడా రాదు మనకు. ఆయన గ్రేస్ లేకపోతే భగవాన్ ఎవరైనా మీరు మమ్మల్ని మర్చిపోయారంటే, అంటే మీరు నేను మీకు జ్ఞాపకం వచ్చానంటే, ఇప్పుడు నా గ్రేస్ వల్ల కదా మీకు జ్ఞాపకం వచ్చాను అనేవారు. ఆయన గ్రేస్ వల్ల ఆయనకి జ్ఞాపకం వస్తుంది. అంచేది మనకి భగవాన్ ఏ శక్తి అయితే, ఏ ఎనర్జీ అయితే మన భగవాన్ పోల్లోకి తీసుకెళ్ళిందో, ఆ ఎనర్జీ మన ట్రూత్ రియలైజేషన్, హ్యాపీనెస్ కూడా ప్రసాదిస్తుంది. ట్రూత్ని రియలైజ్ చేసేలాగా మనల్ని చేస్తుంది. తర్వాత హ్యాపీనెస్ పీస్ వస్తుంది. ఏంటి హ్యాపీనెస్, మన అన్బేరబుల్ పీస్ అండ్ అన్బేరబుల్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. అన్బేరబుల్ అంటే ఇట్ విల్ కమ్, అన్బేరబుల్ పీస్, అన్బేరబుల్ అండ్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, ఇట్ విల్ కమ్ బై రిమెంబరింగ్ భగవాన్ ఆల్వేస్. సరే, ఈ మాటలు చెప్పడానికి మీకేదో నేను ఇప్పుడు చెప్పడానికి సబ్జెక్ట్ చెప్పడానికి కదా, అలా భగవాన్ అవతారం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది అది అర్థం చేసుకోవాలి మనం. అది మెయిన్. అది అంటే ఇది అర్థం చేసుకుని మీరు ఇప్పుడు మనకి భగవాన్కి ఏమి ఆర్గనైజేషన్ ఏమీ లేదు. భగవాన్కి ఆర్గనైజేషన్ ఆయన శక్తి, ఆయన మాటలోనే శక్తి స్ప్రెడ్ అవుతుంది. అంతేగాని ప్రత్యేకంగా రామకృష్ణ మిషన్ లాగా ఆర్గనైజేషన్ ఏమి లేదు. ఏదో గణేశన్ గారు ఈ మధ్యన కొన్ని ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి ఆయన చెప్పగలిగింది ఏదో భగవాన్ గురించి ఏదో చెబుతున్నారైనా. ఆ రకంగా కూడా భగవాన్ చేతులు ఆయన ఇన్స్ట్రుమెంటే. భగవాన్ ఆయన ఇన్స్ట్రుమెంట్ కింద గణేశన్ గారిని ఉపయోగించుకుంటున్నారు. తర్వాత గణేశన్ గారు మాట్లాడతారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, భగవాన్ గురించి అసలు ఈ అట్ట మీదకి ఎందుకు వచ్చాడు, ఈ ప్లానెట్ మీదకి ఆయన రావటం పని ఏంటిది, ప్రపంచానికి ఎక్కడ ఆయన రౌండ్ తిప్పాడు, మలుపు ఎక్కడ తిప్పాడు ప్రపంచాన్ని అని చెప్పడం కోసం ఈ 4 మాటలు చెప్పాను మీకు. అదే Maharshi, who has come in so many forms to bless us all. I want to
refer to how wonderful it is to listen to Nanagaru. 2 points I want to just mention and then start my talk. He was referring to Ashtotram, and Bhagavan is our savior. With that reference, I just want to share with you what took place between myself and Osborne, Arthur Osborne. Arthur Osborne was a 10 gold medalist in Oxford. He is not just a scholar. He explained to me, in Oxford University, in all other universities, whoever scores the first mark will get a gold medal. But in Oxford, it is not a regular affair. When the highest score mark paper will again be given to a committee, they will go through the answers, whether it is worthy to be given gold medal. So several years, there won't be any gold medal in Oxford. He explained to me and then said, Ganeshan, I got 10 gold medals in 1 year from Oxford. And my guru, Ramana Maharshi, did not even complete his school finals. He did not even complete. But Ganesha, I was like a puppy before my Bhagavan. మొదటిగా గణేష్ గారు ఏమన్నారంటే ఈ అందరి రూపంలో ఉన్నటువంటి భగవానికి నమస్కారం చెప్తున్నారు. తర్వాత అన్నయ్య చెప్పిన మాటలోకి దాని చెప్తున్నారు, భగవాను అందరికీ రక్షకుడు అని చెబుతూ ఒక చిన్న చర్చ జరిగింది ఆస్పదం. ఆయన ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్లో అక్కడ చదివి 10 బంగారు పథకాలు తీసుకున్నారు. కేవలం మార్కులు ఇచ్చేటువంటి పథకాలు కాదని అనేక రకాలుగా పట్టుకోసి అలాంటి బంగారు పథకాలు ఇస్తారు అని చెప్పి, అయితే భగవాన్ చూస్తే మా గురుగారు ఆయన 10th క్లాస్ కూడా పాస్ అవ్వచ్చు. ఆయన ముందు నేను చిన్న కుక్క పిల్లలని 10 బంగారు పథకాలు సంపాదించినప్పటికీ కూడా ఆయన ముందు నేను అతి సామాన్యుడు, చంటి పిల్లవాడని చెప్పారు. అయితే మా గురువు మటుకు ఏమీ చదువుకోలేదు. నేను 10 బంగారు పథకాలు సంపాదించాను కానీ ఆయన ముందు నేను చంటి పిల్లవాడిని చెప్పాను. And in Mountain Path, I was the managing editor and Osborne was the editor. His one instruction is, in every article, I should put a picture of Bhagavan. And almost the whole, there may be 10 or 15 articles, and in every article I have to find a different picture and post it. And some of the old devotees, mostly Westerners, they used to tell me, Bhagavan's teaching is, I am not the body. Why are you perpetuating Bhagavan's body in putting so many photographs? So I went to Mr. Osborne and told him that. I openly talked to him everything. He is a Siddha Purusha. He is a Mahatma. Osborne was a Jnani. So with Jnani, like when you go to a doctor, you have to be very open, isn't it? Jnani is much more. You have to be completely open. So I told him that this is what others say. What do you think, Ganeshan? I think they are right because of my ignorance. I said, no, Ganeshan. Your photograph and my photograph are not the same like Bhagavan's photograph. Our body, which is photographed, is full of ajnana. But Bhagavan's body, every cell is divine. So the photograph is absolutely divine. Just because Nanagaru was saying Bhagavan's picture keep Nam chant, which is absolutely true. From that moment onwards, Bhagavan's picture is everything for me. Wherever I go,
please carry a picture of Bhagavan. Please. అయితే వీరు నడిపేటువంటి మౌంటైన్ పాత్ అనేటువంటి పుస్తకం 3 నెలలకు ఒకసారి వస్తుంది. దాంట్లో వీరు ఇంచుమించు చాలా ఫోటోగ్రాఫ్ అంటే భగవాన్ యొక్క ఫోటోలు దాంట్లో వేస్తూ ఉంటారు. అయితే కొంతమంది విదేశీ భక్తులు అడిగారు, అదేంటండి భగవాన్ దేహబుద్ధిని దాటి ఉన్నారు కదా, ఆయన మీ శరీరం కాదని చెప్తూ ఉంటారు కదా, మరి ఇన్ని ఫోటోలు ఎందుకు వేస్తున్నారు బర్త్డేలో, ఇన్ని రకాల ఫోటోలు ఎందుకు వేస్తున్నారు? ఇదే విషయాన్ని ఆయన ఆస్వాదం గారితో చెప్పారు. అప్పుడు ఆయన అన్నారంటే మన బోటి వాటి ఫోటోలు అయితే మామూలు ఫోటోలు కానీ అక్కడ ఫోటో ఎవరిది సాక్షాత్తు భగవాన్. దాంట్లో ప్రతి కణము కూడా ప్రతి అణువు కూడా జ్ఞానము. అది మామూలు ఫోటో కాదు. మన బోటి వాళ్ళ ఫోటోలు అయితే వేయకపోవడం మంచిది. భగవాన్ అంటే ఎవరు? ఆయన శరీరం ప్రతి అణువు కూడా బ్రహ్మం. అప్పటి నుంచి కూడా ప్రతి కణంలోనూ భగవాన్ స్మరిస్తున్నారు. And that is about his picture. No, don't have any doubt. It is not like any other. And if Nanagaru will permit, even it is greater than any of the gods and goddesses' picture, because we have seen Bhagavan in our midst. About the name, Nama, Ramana, Shashil Mama, who was another Jnani, great Jnani. జ్ఞానమూర్తను అందుకే మీరు చెప్పిన మాటను ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పారు. He told me, he was a great Sanskrit scholar. So he said, why should we say Ramana, Ramana? Do we ever say Ganesha, Ganesha, Mala, Mala? Or we don't say that. Why should we say Ramana, Ramana, Ramana? He corrected me like Osborne corrected me. In Sanskrit, Katapaya Sankti, there is a grammar rule where you can interchange words. So, Ramana means Marana. Ramana, the name when you chant, he will give you release from death. So it is not just another name. From the fear of death, if you want to be saved while you are living, not out of fear in the last moment, but now when you do not want to have fear, chant Ramana, Ramana. Have a picture of Bhagavan. It is not ordinary a man's picture. It is the divine God, over God, a Jnani's picture. So I fully agree with Nanagaru that we must see the picture of Ramana and always chant Ramana, Ramana, Ramana. అయితే రమణ రమణ అనేది మనం ఉచ్చరించాలని చెబుతున్నారు. అయితే ఏదైనా ఒక వేరే నామం చేసుకోవచ్చు కదా. అయితే భగవాన్ రమణ అంటే ఏమిటంటే అక్షరాలను తిరిగేసినట్లయితే మరణ కూర్పు వస్తున్నారు. అంటే మన దేహబుద్ధి నుంచి అజ్ఞానం నుంచి విడుదల చేస్తారు. అంటే మృత్యు భయం నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తారు. అంటే మనకి మనుషులకి చాలా తీవ్రమైనట్టు భయం ఏంటంటే మరణ భయం. దాని నుంచి కాపాడేవాడు రమణ అంటారు. అందువల్ల భగవాన్ యొక్క ఫోటో అంటే మామూలు ఫోటో కాదని సాక్షాత్తు జ్ఞాన స్వరూపులే చెబుతున్నారు. అందుకని భగవాన్ ఫోటోని మనం రమణాలు స్మరించిన ఆ సత్యంలోకి అశాంతిలోకి వెళ్తాము, ఎలాంటి అనుమానం లేదని చెబుతున్నారు. During my life at Ramanashram, in the midst of old devotees, many people used to ask, Ganeshan, you are so fortunate. You are in Ramanashram. We are also devoted to Bhagavan, but we have to go back to our family. So many problems, maintaining house, earning money, so many problems for us. What will you say for that? Of course, I am a disqualified person. I am not married. I have not earned any money. I do not possess anything. And they ask me for that.
I referred only to Bhagavan. There are two methods Bhagavan has given for every one of us, which is not just a technical philosophy, find out who am I or do puja, nothing. Clarity. When in your mind there is clarity, then you need not want any more teaching. I am going to give you 2 steps, very important steps. Whether you are a family woman, married, unmarried, sick, or wealthy person, poor person, it is immaterial what your body is undergoing. So please listen to me. This is not my solution. This is Bhagavan's teaching. Bhagavan's practical aspect of teaching. అయితే గణేషన్ గారితో కొంతమంది ఆశ్రమంలో ఉన్నటువంటి స్నేహితులు అనేవారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు ఎప్పుడూ నిరంతరం ఇక్కడ ఉండిపోవచ్చు, కానీ మాకు అనేక సమస్యలు ఇంటి వద్ద ఉన్నాయి, నువ్వు తిరిగి వెళ్తూ ఉండాలి, ఇంటి దగ్గర సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, నువ్వే చాలా అదృష్టవంతుడివి అని చెప్పి ఆయన ఏమంటున్నారంటే, నాకున్న సమస్యలు నాకున్నాయి, ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది, అయితే భగవానుడు ఒకే ఒక మార్గం చూపెట్టేసి అదేమిటంటే ఎలాంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నా చాలా ముఖ్యమైన విషయం పట్ల అవగాహన కావాలి. అంటే 100% సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. అలా అయినప్పుడు ఇంకా సాధనతో పని లేదు, పూజలతో పని లేదని చెప్తున్నారు. అంటే సరైన అవగాహన ఉంటే మనం చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. గృహస్థులైనా వెళ్ళచ్చు, ఎవరైనా సరే. అయితే ఎవరి సమస్యలు వాడికి ఉంటాయి, ముఖ్యము కాదు. చక్కటి సమాధానాన్ని భగవాన్ మనకు సూచించారు. అదేమిటంటే ముందు చాలా ముఖ్యమైన అవగాహన, నిజము పట్ల, మన తాలూకు నిజము పట్ల అవగాహన కావాలి. అది మనకి గురువు అందిస్తున్నారు, అదే చెప్తున్నారు. These 2 things these are all Bhagavan's words. Accept things as they are. You have to clearly translate. Yes. Accept things as they are. Just now I said, I am unmarried. Maybe you are married, having children. Accept it. Don't try to compare. Oh, you are fortunate because you are bachelor, you have no income, friends. I have got a family. Absolutely 100% accept. That is outside of your body. You are a lady, I am a man. Accept it. Our problem is we do not accept because we see another lady very happy, but she is useless, but she is happy. I am very great bhakta, but I am suffering. Don't worry, don't compare, accept, because the higher power is the greatest dynamo. It knows what to give you, what all. Yes. అయితే మన సమస్యలకి 2 విధానాలు చెబుతున్నారు. ఒకటోది ఏంటంటే మొట్టమొదటిగా పరిస్థితుల్ని ఎవరికి వారు యథాతథంగా అంగీకరించాలి. మనం గృహస్థులు అవ్వచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఏదైనా మన చేతిలో లేదు. ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి చేతిలో మనం ఉన్నాం. అయితే పరిస్థితుల్ని ఎలా ఉన్న వాటిని అలా అంగీకరిస్తే సగం సమస్య తీరిపోతుందన్నారు. కానీ మనం అలా అంగీకరించము. నాకంట వారు సుఖపడుతున్నారు, వీరికంట నేను ఇబ్బంది పడుతున్నాను పోల్చుకుంటాం. అలా చేయకూడదు. పరిస్థితుల్ని ఉన్న వాటిని ఉన్నట్లు యథాతథంగా అంగీకరించాలి అంటున్నారు. అదే మనం శాంతిలోకి తీసుకెళ్తుంది. How to accept things as they are, because you are suffering, I am not suffering, which is a very factual thing for you. So Bhagavan gives, no one can escape from action. You have to give childbirth, and I do not have that problem. So act, you have to act. You are put as a family woman.
accept the action, but you have got one liberty, not to react. Small example I will give you. When I went to Ramanashram in 1960, I gave up the world. I took through 3 vows. I will not touch money. I will not touch a woman without marriage. And I will not seek any position, honor, or name and fame. I went there with that decision. There was a committee of 17 members in those days. They had a meeting. They passed a resolution for Bhagavan Samadhi has to be constructed, and I was appointed to take up that work and collect money. It is Bhagavan's blessings. I never reacted. No, I have taken a vow not to touch. And they put a time speculation also. Within this 1 month, you have, at that time 10,000 rupees was a huge amount. You have to collect 10,000 rupees and give us because we want to expedite the Samadhi work. రియాక్ట్ అవ్వకూడదు. అయితే ఈయన రమణాశ్రమంలో ప్రవేశించిన రోజుల్లో చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని విషయాలు లోపల అనుకుని వెళ్ళారు. అదేంటంటే నేను ఇటు పైన ధనం ముట్టుకోను, అలాగే వివాహం చేసుకోకూడదని కూడా అనుకున్నాను. పెట్టుకుందాం అనుకున్నారంటున్నారు గారు. డబ్బు ముట్టుకో. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కమిటీ ఉన్నారు అక్కడ 17 మంది. ఈయన్ని దాన్ని ఏం చేశారంటే సమాధానం పెట్టడానికి చూస్తానని ఈ 3 ఈయన్ని వేశారు సూపర్వైజర్ డబ్బుతోటే పని. భగవాన్ సమాధి అయిన తర్వాత అయితే నేను లోపల ఏమనుకున్నాను, అది ఫెయిల్ అయిపోయింది. భగవాన్ నా డబ్బుతో సమానం పని నాకు అప్పు చెప్పారు, మన చేతిలో ఏమీ లేదంటున్నారు. నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి. అందుకని ఎలా ఏది జరిగితే దాన్ని అంగీకరించడమే మనం చేయవలసిన పని ఉంటుంది. And I told these committee members, I don't know how to collect money. I thought I have renounced everything, has come as a sadhu to Ramanashram to serve Bhagavan. You are sending me out to collect money, I do not know. But they said, no, nothing doing, you have to collect. Then I knew some 10 or 15 wealthy people. So I said, I will write to them, this is for Bhagavan's cause, send me 1,000 rupees. They have appointed me. There was no response till 28 days. అయితే వేరే పని కూడా ఇంకా చెప్పారంటే బయట నుంచి డబ్బు కలెక్ట్ చేయడం కూడా ఈ మీద పెట్టారు. అంటే గ్రామంలోకి వెళ్ళి టౌన్లోకి ధనం కలెక్ట్ చేయాలి. ధనవంతులకి 10 మందికి ఉత్తరం రాశారు. అయితే ఈయనకి ఆ పని చేత కాదట. 8 రోజుల దాకా సరే ధనవంతులు కొంతమందిని ఏరుకొని వాళ్ళకి తలకు 1000 పంపమని కబర్ చేశారట. 28 రోజుల పాటు ఎవ్వరూ ఏమీ పంపలేదు. But again I did not react. I told you, I cannot collect money, I won't touch money. Never react. The action has been given to you. For me that is not 17 committee members. It is Bhagavan himself. That way you have to accept. 29th day, still he is alive there, Dwarakanath Reddy, Nutrient Company's managing director. He was my close friend in spiritual matters. We will discuss Bhagavan's teaching. So he arrived and he said, Ganeshan, I want to go up to Skandashram, come along with me. I went. And then he went round the hill. No, after that I went round the hill. I didn't know what happened. The next morning, when I woke up, my father used to go home and then stay. He came early morning, very happy. Come here, Ganesha, ingava. And I have never seen 10,000 rupees together at that time. So my father... So my father was so happy. He said, here is 10,000 rupees.
I said, how did you get this? It seems you wrote a letter to Dwarkanath Reddy also, but he was not prepared to give you money. And he got a call from Swami Chinmayananda, whom he was taking as his Gurudev. What is this from Ramanashram? For our Advaita teaching, Ramana Maharshi is the greatest teacher. His samadhi has to be constructed. They are going on sending appeal, send money, send money. It is a shame for us. Immediately go to Ramanashram and then see what is their need and then give it to them. So the previous night when I had gone round the hill, Dwarkanath Reddy had a discussion with my father. So my father showed him the resolution, committee resolution. He said immediately he gave 10,000 rupees. And the Bhagavan Samadhi started coming up very well, and money also started pouring in. And when Bhagavan Samadhi was constructed, I thought I have got a release. But again the committee members joined and then said, we want a hall in front of Bhagavan Samadhi. It is 2.5 lakhs, you have to collect. So, don't think once you have obeyed, you will be... Don't react. Afterwards, I had no problem of collection of money. Because Bhagavan's hall, Bhagavan's Samadhi, Bhagavan's hall, Kumbhabhishekam, they said 1.5 lakhs. In between, they wanted me to collect. It will happen. Be confident. Accept things as they are. Act. Do not react. This is Bhagavan's words. This is outwardly. Whatever you condition, married, problems, family problems, office problems, you imagine my position. I will not touch money and... So, all the problems are like that. If you do not react, there is no problem. Because the ego reacts. Ego can never accept, they can never act immediately. I won't do that. Who are you to tell me? Reaction. That's why after that, my dear mothers, even if a child says, uncle, stand up, immediately I will stand up. I will never ask, why did you ask me to stand up? Never. Act. Don't react. అయితే మనం కర్మ చేయాలి, పని చేయాలి, ప్రతిస్పందన వద్దంటున్నారు. Thank you. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగాలి అనుకోవచ్చు. అయితే ఆ సమాధానం పెట్టడంలో 29వ రోజున ఏమైందంటే ద్వారకానాథ్ రెడ్డి గారు అనబడి ఆయన 10,000 ఇస్తానని వీళ్ళ తండ్రి గారికి చెప్పారు. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన గురువు గారు అప్పట్లో చిన్మయానంద, ఆయన ఒక లెటర్ పంపించారు. దేవాన్ని నువ్వు ఉన్న చోటుకి దగ్గరలో భగవానికి సమాధి పెడుతున్నారు, వాళ్ళు ధనం గురించి ఇబ్బంది పడుతున్నారు, నువ్వు సహాయం చేయమని. వెంటనే ఆయన పట్టుకొచ్చి 10,000 రూపాయలు కట్ట తండ్రి గారికి ఇస్తే 10,000 ఒక్కసారి చూసేటప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందంటే పోనీ అక్కడితో అయిందనుకుంటే సమాధి హాల్ ముందు పెద్ద హాల్ కట్టాలి అని కూడా నిర్ణయం అయింది. దానికి 2.5 లక్షలు అవుతుంది, అది కూడా కరెక్ట్ చేయండి. అయితే ఎందుకు భగవాన్ అలా చేస్తున్నారు? మనం నిమిత్త మాత్రమే కదా, సరే జరిగేది జరగని, ప్రతిస్పందన కూడదు అని అలాగే ఊరకుంటున్నారు. అందువల్ల ఏమంటున్నారు స్వామి, భాష్యంలో జరిగేవి జరుగుతూ ఉంటాయి, సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏ ఉన్నా మనం ప్రతిస్పందన కూడదు, రియాక్ట్ అవ్వకూడదు అంటున్నాం. మనం తొందరగా దానికి స్పందించి ఎందుకు ఇలా జరగాలి, నేను డబ్బు ముట్టుకోను, అది పని చేయకుండా స్పందిస్తాను, అలా స్పందించకుండా ఉంటే త్వరగా మనం గమ్యాన్ని చేరుతాము, మనం నిమిత్త మాత్రం అని చెబుతున్నారు. Bhagavan accepts. Vedanta says 3 things: physical body, mind and self, Atma. Bhagavan emphasizes only 2 things, body and the self. There is no mind.
That is, mind is causing all this. So Bhagavan said, everything has been created by God, including your body. Did you create your body? Somebody intellectual said, no, I did not create my body. My parents created my body. Bhagavan immediately asked, who created your parents? Go back. It is not you. So, body Bhagavan accepted. It is destiny, fate. Your being a woman, my being a man is fate. You cannot alter it, you cannot question it. Don't waste your time. That's all. Any question is reaction. Accept it. It is fate. What is fate? Karma theory. What is fate? Prarabdha karma. What is it? We have yearned for it in our last lives. What you are is what you wanted it. Now you may deny, no, I didn't want a woman's body. You now deny. Again reaction. Don't react at all. Accept prarabdha, destiny. Because usually we get angry with our mother-in-law, our brother-in-law, or our own parents for problems happening, our officer, the company itself, the country itself. This village is useless. We always throw the blame without accepting the environment, the circumstances. Don't do that. It's all reaction. We wanted it. We wanted it in our previous life. Now we don't remember it. That's why Bhagavan says, accept things as they are. Put a full stop for external life, because mind always, this third thing, mind, which Bhagavan did not give any importance, says, why did you marry that man? I told you long time back, marry the other man. Immediately your mind reacts. Don't react. Completely surrender to the higher power which has put you here. By the right understanding, you have yearned for it. If your body suffers, you have done suffering to somebody else. If you are earning millions of dollars by a lottery, what have you done it? You have yearned for it. So accept external things, including the destiny, without reaction. Then you will not have problem. Yes. I assure you, you will not have 50% of problem. మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో అయితే అందరికీ ఒక శరీరం ఉంది, మనస్సు ఉందంటాను, చైతన్యం ఉంది, ఆత్మ ఉందంటాను. అంటే మూడు కింద మనం చెప్తూ ఉంటాం. కానీ భగవాన్ దగ్గరికి వచ్చేటప్పటికి శరీరం ఉంది, భౌతికమైన శరీరం, చైతన్యం ఉంది, ఆత్మ ఉంది. మధ్యలో ఉండేటువంటి మనస్సు అనేది లేని వస్తువు భగవాన్ సిద్ధాంత ప్రకారం. అలాంటి లేని మనస్సు అనేక వికారాలను, తలంపుల్ని కలగజేసి మన బహిర్ముఖం చేస్తుంది. అయితే భాష్యంలో దేహపరంగా జరిగేటువంటి సంఘటనలు కానీ, భాష్యంలో జరిగేవి కానీ ఎలా జరిగేవి అలాగ యథాతథంగా అంగీకరించమంటున్నారు. ఎందువల్ల నా ప్రారంభం ఎలా ఉంది అంటే, ఇలాంటిది నేను చేసుకుని వచ్చాను. ఇంకొకరిది మరొకలా ఉంది అంటే, ఆ శరీరం యొక్క ప్రారంభం అలా ఉంది. ఇదివరకు మనం అలాగా దాన్ని కావాలని కోరుకున్నాం. అయితే ఇప్పుడు మనం అంగీకరించకపోతే ఏమవుతుంది? ఒక విరోధాభావం ఏర్పడుతుంది, మనస్సు బహిర్ముఖం అయిపోతుంది. బాహ్యంగా సంఘటనల్ని, ప్రారంధాన్ని, ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరించాలి. శరీరం ఉంది అంటే ఇది మన ఇష్ట ప్రకారం రాలేదు. దీనికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక నియమం ప్రకారం వచ్చింది. ఎలా వచ్చింది? దీనికి ఒక జగన్నియంత, ఒక హయ్యర్ పవర్ ఉన్నాడు కదా.
ఆ సిద్ధాంతం ప్రకారం వచ్చింది. ఉన్నది శరీరం, భౌతిక శరీరం. దీనికి ఆధారంగా ఉన్నది చైతన్యం, ఆత్మ. ఈ మనస్సు అనేది లేని, కానీ ఆ మనస్సే అనేక ఇబ్బందులకి మనం గురి చేస్తున్నాం. అందువల్ల బాహ్యమైన పరిస్థితుల్ని యథాతథంగా అంగీకరించినట్లయితే శాంతి మనకి వ్యక్తం అవుతుంది. అయితే భగవాన్ ఏం చెప్పారు? నిజంగా మనస్సు అంటూ లేదు, ఉన్నది చైతన్యం ఒక్కటే. ఆ లేని మనస్సే మనకి ఇంత దుఃఖాన్ని, అశాంతిని తీసుకొస్తుంది. అది చెబుతున్నారు. I have moved very closely with the ashram cooks, lady cooks. All of them were child widows. At the age of 2, they have become widow. 7, 9, they have all become child widows. How much sorrow should be there? So I used to talk to them. Are you happy, Amma? Absolutely happy. They did not react to their fate, accepted it. Can anyone's fate be more harsh than for a child widow in those days? So Sankara Mahapati, with whom I was very close, she was a jnani. She had read Bhagavan's teaching, Kaivalya Navanita, Yoga Vasishta, all that in her teenage itself. She knew the definition of a jnani, a realized Siddha Purusha. And when she came to Tiruvannamalai, it is the same story. The Arunachaleshwara temple man, priest, directed him to Ramana Maharshi. When she came and saw Bhagavan finished, she was completely taken over by Bhagavan, because whatever she had read as description for a Purna Jnani, for a Siddha Purusha, God living in a human body, she could in one glimpse see in Ramana Maharshi. She stayed on and took up to Bhagavan's self-inquiry method. She will cook in the kitchen, rest of the time she will be silently seated in the kitchen itself. And she was not behaving, moving with others. And I went and I used to lie down on her lap, party. All the other parties are either active. Why you are so quiet, calm? There is something different in you. What happened to you? అయితే రమణాశ్రమంలో వంటశాలలో పాపం చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్నటువంటి అనేక మంది స్త్రీలు ఉండేవారు. అయితే వారిలో ఒక అమ్మగారిని అడిగారు, నీకు తృప్తిగా ఉందా, ఇక్కడ సంతోషంగా ఉందా అంటే, నేను 100% శాంతిగా ఉన్నాను ఇక్కడ భగవాన్ సమక్షంలో అని చెప్పేవారు. ఆవిడ వంట పని ముగించుకొని మిగిలిన టైం అంతా మౌనంగా గడిపేవారు. అలాగే అనేక మందితోటి స్వామి మాట్లాడినప్పుడు, ఇక్కడ మాకు ఎలాంటి అశాంతి లేదు, మేము మా ప్రారంభానికి మేమేమీ కుమిలిపోవట్లేదు, ఇబ్బంది పట్టలేదని చెప్పేవారు. దాన్ని కూడా ఎంతో శాంతిగా వాళ్ళు ఫేస్ చేసేవారని చెప్తున్నారు. So I asked her, what happened? For many days, nothing, I am the same, nothing. You have to go on, scratch them. They will not be talking. So one day I said, I will not get up from your lap unless you tell me. She said, I know theoretically Vedanta thoroughly, and I also fortunately know what are the symptoms of a Mahatma, and I saw Bhagavan. But at that moment I had one small doubt. I am a child widow, and it is Adi Shankara, Ramakrishna Paramahamsa, great stages have said it is so difficult to attain. Am I in that state? Is it possible? Because she was remaining without thoughts. I
She doesn't know anything about the world. So I know nothing. Am I also in that state? Fortunately, she said, Ganesha, I never consulted anyone. I was waiting for the day when Bhagavan would be alone. So after breakfast, Bhagavan was alone. I went and prostrated to Bhagavan. How to ask? Am I realized, Bhagavan? Am I in that state? So she quoted from Kaivalya Navanita a verse. There Kaivalya Navanita is a discourse between Guru and disciple. Guru explains everything about the state of self-realization. And then afterwards, he asks, what all you have understood? Tell me. Repeat it to me. So the disciple starts, he got realization from the Guru's teaching. So he says, all my life, several lives, O Atma, you have always been indicating to me, this is the Atma, but since I did not grasp it, in this birth, you, the same my Atma came out in a human form, only to tell me, you are that only. What gratitude I can show to you. This is the verse. So this indicates. Yes. సరే పార్టీ అమ్మగారు చాలా మౌనంగా ప్రశాంతంగా ఆశ్రమంలో ఉండేవారు. ఆవిడ పనులను ముగించుకున్న తర్వాత అయితే ఈయన అన్నారు ఒకసారి, అమ్మ నువ్వు ఎందుకు అలాగే మౌనంగా ఉంటున్నావు, మిగిలిన వాళ్ళు ఇటు అటు తిరుగుతూ వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదంటే, అమ్మ నేను పుస్తకాలు చదివాను, కైగాలు ఇట్లా పుస్తకాలు చదివాను, జ్ఞాని ఎలా ఉంటాడో దాంట్లో చదివాను. అయితే నాకు తలంపులు ఎంతవరకు ఆగుతున్నాయో నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నా స్థాయి ఎలా ఉందో నేను భగవాన్ అడగదలుచుకున్నాను. భగవాన్ నా పరిస్థితి తెలియజేయండి. అయితే కైగల్య పుస్తకం ఏంటంటే గురు శిష్యుల మధ్య సంవాదం. అంటే దాంట్లో సారాంశం ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ప్రతి జన్మలోనూ కూడా నువ్వంటే ఆత్మే అని చెబుతున్నారు గురువు. కానీ ఆత్మ ఎక్కడ ఉంది? మన లోపలే మన స్వరూపంగానే ఉంది. కానీ ఎన్ని జన్మల్లో ఎన్నిసార్లు చెప్పినా మనకి అది అవగాహన అవ్వట్లేదు. ఎప్పుడో గురువు దయతలిచి లోపల ఉన్నవాడే బయట ఒక గురు రూపం ధరించి వచ్చి ఆయనే మనల్ని అంతర్ముఖులు చేసి మన పని పూర్తి చేస్తే అప్పుడు ఈ లోపల ఉన్నవాడే ఇలా బయట ఉన్నాడు, ఉన్నది ఒక్కటే అని మనకు అనుభవంలోకి వస్తుంది. అదే కదా పూర్ణ జ్ఞానం అంటున్నారు. So Guru is all awakening you, wake up. Then Bhagavan said to Sankarama, why? Why have you doubt? The answer is in the very next verse. The very next verse is, when she said, that person said, disciple said, Guru became very happy. He jumped from his seat and gave him an embrace to the disciple. To stay as you are is the highest recompense you can pay to me, but do not allow the impediments to disturb it. Stay as you are. That way Bhagavan confirmed that I am in, Sankarama said, I am in that state. This confirmation from the Guru has to come. You cannot decide, I am realized. Listening to Nanagaru, I am realized. He has to confirm. So Sankarama Bhatta said, never afterwards I have any thought, no problem, no reaction. Be assured, you have all come to Nanagaru. It is not, God has made it happen. This is our fate. If at all you want to call a fate, God has chosen you to be in His presence. Muruganar once sang in front of Bhagavan, addressing others, don't get cheated that he is a man. He looks like a man, don't get cheated. I request you, wake up,
Don't react. Any situation, any pain, any suffering, external things, that's what we have yearned for. So, when you know it is not others, your mother-in-law is troubling you, or your husband is troubling you, or officer is troubling you, the rickshawala is cheating you, that's what you have done. Have that clear understanding of not reacting. I assure you, 50% of your problem here and now, just now you said here and now is solved. శంకరమ్మ పార్టీ గారి తర్వాత భగవాన్ దృష్టిలో పెట్టారు. సంక్రమకి కన్ఫర్మేషన్ అయితే భగవాన్ అనుగ్రహంతో చూశారు కదా, అప్పటి నుంచి ఆవిడకి ఇంకా అలా అడగాలని కూడా అనిపించలేదు. పరమశాంతిలో ఆవిడ మిగిలారు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ ఎలాంటి సంఘటన జరిగినా ఏ రకమైన ప్రతిస్పందన కానీ రియాక్షన్ కానీ వద్దంటున్నారు. ఎందువల్ల మనల్ని ఎవరో మోసం చేశారనుకోండి, ఏమీ ప్రతిస్పందించదు. అలా జరగాల్సింది జరిగింది. మనం ఎవరినో చేసుకుంటాం గతంలో. అలాగే మా అత్తగారి వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి అలా అనుకోకండి. భర్త వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అలా భావించద్దు. ప్రతిదీ కూడా ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇలా మీకు పూర్ణమైనటువంటి అవగాహన ఉన్నట్లయితే ఎలాంటి సాధనతో పని లేదు, అనుగ్రహం ఉన్నది. ఆ స్థితిని అందరూ పొందవచ్చు. అలాగే భగవాన్ని కానీ నాన్నగారిని కానీ మామూలు మనిషి అనుకోకండి, మనలాగా ఉండాలనుకుని ఆ శాంతిని మనం వాళ్ళ నుంచి పొందాలంటే ఆ నిజంలోకి మేలుకోవాలి అని చెబుతున్నారు. So, act. Whatever is suffering, accept it. Pain, accept it. Don't react, because we have earned it. Here it will end. If you react, it will produce you one more birth. This mistake we have done for 3,000 years. We have taken several births because we reacted. Here is the self in the human form waking you up. Please wake up. It is easy. Don't react to external circumstances. Then the other 50. What about the other 50? The inward problems. I tell you, this is also Bhagavan's method. Be aware you are alive. Who gave you this life principle? Be grateful. God has chosen you. The Kathopanishad says, there is a beautiful mantra, self chooses the self. We are all here listening to him, not by our choice. We have been chosen by the higher power. So, be grateful inwardly all the time. Whenever you feel harassed by the external circumstances, even you are enjoying some very pleasant things, remember, you are alive, so you are enjoying it. So, if you pay attention to the principle that you are alive, that aliveness, Bhagavan says, is Brahman, that is God. Your feeling that you are alive is the experience of the self. When you put the 50 into this 50, you will be as happy as Nanagaru is happy. Accept things externally, inwardly, all the time have a sense of gratitude. When my sister gave me water when I needed it, what a wonderful sense of gratitude I felt. Even just for a sip of water. God has given us this life so that we can enjoy the presence of Mahatmas, Ramana Maharshi's grace, everything because you are alive. How much gratitude you should show. So inward, without wasting your thought is nothing but reaction. Accepting things as they are, without reaction, inwardly, the joy of feeling gratitude to the higher power.
చెప్పింది ఇందాక మనం చెప్పుకున్నాం. అదేంటంటే సగం సమస్య ఎలా తీరుతుందంటే బాహ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవాటిని ఉన్నట్టు మనం అంగీకరించాలి. సగం సమస్య తీరినట్టు తర్వాత మనస్సులో లోపల మనం జీవించున్నందుకు, మనకి భగవాన్ లాంటి అవకాశం ఇచ్చినందుకు, గురు సమక్షంలో ఉన్నందుకు నిరంతరం కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలని చెప్తున్నాను. మనం ఎందుకున్నాము అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ క్షణంలో మానవులుగా జీవించున్నాం కదా, అలా ఉన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండాలని చెబుతున్నారు. అంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలతోటి సమయాన్ని వృధా చేయకుండా భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశానికి ఎంతో కృతజ్ఞతా భావంతో మనం ఉంటూ అలా ఉన్నట్లయితే రెండు విధాల భాష్యంలోనూ అంతరంలోనూ కూడా మనం పూర్ణత్వాన్ని సాధిస్తామని చెప్తున్నారు. అంటే ఆ సత్యాన్ని, మన ఉనికిని నిరంతరం అలా గుర్తులో పెట్టుకోవాలన్నమాట. Be grateful to the higher power. There was a lady who came to Bhagavan, housewife, and from a long distance, in 1935-36, and her husband sent her, you go alone, and she had all the problems. And then afterwards, when she came to Bhagavan's presence, she was very happy. She prays to Bhagavan, Bhagavan, I want to stay here with you. When I am with you, I am very happy. She also expressed a desire to reside near Maharishi and asked for his blessings. This is Bhagavan's glorious words. A higher power is leading you. Be led by the higher power. The lady again said, but I am not aware of it, that higher power is leading me, I am not aware of it. Please make me aware of it. Maharishi again repeated, the higher power knows what to do and how to do and when to do. Trust it. When you doubt even God, you are reacting. Never react. Action you cannot avoid, but you can definitely avoid any form of reaction. And you will yourself see externally as well as internally happy. Sorry for again referring to myself. In Ramanashram, I am known as yes man. No reaction. If you say, I want leave, yes. The servants, all of them, be happy, don't react. First you will see, how is it possible? You are a bachelor, you don't have any encumbrances. We have family, and do it and then see. How do you know sugar is sweet? Ramakrishna says that any amount of explanation of sugar sweet, non-knowing a child will not know. But Ramakrishna says, throw a few kernels of sugar into its tongue. Please, don't react. Externally do not react. At the same moment, inwardly feel tremendously gratitude for higher being, not only giving you life to enjoy the presence of Nanagaru. How happy I can see in every face, how happy you are. Who is the responsible for the happiness? Of course Nanagaru is here, but who is Nanagaru? This body? The higher power. It is leading us. Every moment it is leading us. That's why Bhagavan says, a higher power is leading you. Be led by that. Be led means don't react. No, I would like to have a big car.
Don't do that. It is higher power is putting you in a small car. Don't react. The higher power is leading you. Be led by the power. The higher power knows what to do to you. Again, Bhagavan cutting, like with an axe, he is cutting off your reaction. The higher power knows what to do, how to do, and when to do. Trust it. This is Bhagavan's words. I am so happy, thankful to Nana Garu for giving me the joy of being with you. Trust yourself. Have faith in yourself. You are Ishvara. You are not this lady. You are Ishvara. Trust it. Not because some idiot Ganeshan says, Vedas say, Ramana Maharshi says, our Baba says, you are this truth. Wake up and be happy. Thank you very much for coming, allowing me to come. You want to thank you? చివరిగా ఏం చెప్పారంటే స్వామి After your lunch, you come to my residence. From my residence, you go to Bedford. Yes, ma'am. Thank you, sister. ఒక ఉన్నతమైనటువంటి శక్తి అందరినీ నడిపిస్తుంది. ఆ శక్తికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో అంతా తెలుసు. It is you gave a nice message yesterday and today. It is useful to అందువల్ల do this ఆ also. ఉన్నతమైన శక్తికి లోబడి ఉండండి అని చెబుతున్నారు. Practical. అదే బ్రహ్మం అంటే అదే మీ గురు రూపంలో ఉంది. మిమ్మల్ని నాన్నగారు అక్కడికే మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు అన్నమాట. మన కార్యకర్తలు చెబుతున్నారు ఇక్కడ అందరినీ సాపాటు చేయవలసిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. నిన్నటి రోజున ఈ రోజున గణేష్ గారు ఆయన మెసేజ్ ఇచ్చారు. ఆయన గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టకుండా ప్రాక్టికల్గా ఉంది. గ్రౌండ్ రియాలిటీ విడిచిపెట్టలేదు. ఆయన చెప్పింది అనుష్ఠాన వేదాంతం. తర్వాత ఇప్పుడు ఈ రోజు నేను చెప్పిన స్పీచ్లో భగవాన్ పట్ల మీకు డివోటెడ్గా ఉంటే దేహబుద్ధిని పోగొడతారన్న ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ మాట చెప్పారు. అది గుర్తుపెట్టుకోండి. దేహబుద్ధిని పోగొడతారని. దేహబుద్ధి ఎప్పుడైతే మనకు పోయిందో ఉన్నది అంత చైతన్యం. ఆ చైతన్య అనుభవం మనకు దేహబుద్ధి నశించడం, చైతన్య అనుభవం కలగటం సైమల్టేనియస్గా జరిగిపోతాయి. నిన్నటి రోజున ఈ రోజున ఇక్కడ రావడం, జిన్నూరు రావటం, వారి ప్రజెన్స్ దళదారి మెసేజ్ ఇవ్వటం, ఇది మీకు నాకు చాలా ఆనందదాయకం. భగవాన్ ఇది కొంతకాలం గణేశన్ గారి విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. కొంతకాలం మేనేజ్ చేశారు ఆశ్రమం, కొంతకాలం మేనేజ్మెంట్ ఉంది. అప్పుడు ఒక మాట చెప్పారు నాకు బాగా గుర్తు. కిచెన్లో వాళ్ళు ఆ కుక్స్ తోటి ఏం చెప్పారంటే సర్వ్ చేసే వాళ్ళతో, ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళతో ఇక్కడికి భోజనానికి ఎవరు రావటం లేదు. భగవాన్ ఎందుకు గౌరవం కొలిది ఆశ్రమానికి వస్తున్నారు. ఇంటికాడ ఎవరో భోజనం లేక ఇక్కడ రావటం లేదు, ఆశ్రమానికి ఎవరో రావటం లేదు. అంటే వచ్చిన వారిని అందరినీ గౌరవంగా చూడాలి. ఇది వీళ్ళందరూ ఫుడ్ లేకుండా ఆశ్రమానికి వచ్చారన్న భావంలో మీకు ఎవరికి వద్దు. అంచేది మనం ఇక్కడ ఫుడ్ విషయంలో అందరినీ గౌరవంగా చూసి పంపించాలి. ఆయన ఫుడ్ వండే వాళ్ళతోటి, అది సర్వ్ చేసే వాళ్ళతో అందరితోటి డివోటీస్ని అందరినీ గౌరవంగా చూడాలి. ఆ డివోటీస్ కూడా మనకి భగవంతుడు సమానమే. భగవాన్ కోసం వస్తున్నారు కదా వాళ్ళు, అంచేది వాళ్ళు కూడా భగవంతుడు సమానం.
మనం భగవానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా డివోటీస్ కూడా అంత రెస్పెక్ట్. వాళ్ళకి అన్నం సర్వ్ చేసేటప్పుడు వడ్డించేటప్పుడు కూడా చాలా భక్తితోటి చేయాలని నా కిచెన్లో చెప్పేవారు. అంటే కర్టసీ ఉండేది, భక్తులు పట్టడానికి బాగా కర్టసీ ఉండేది. ఆయన చాలా మర్యాదగా చూసేవారు డివోటీస్ అందరినీ. అది ఆ సంఘటన భక్తులు అందరి హృదయంలో ఉండిపోయింది. ఆయన మేనేజ్మెంట్ చేసిన పద్ధతి అంతా కూడా భక్తుల హృదయంలో అది ఉండిపోయింది. అలాగా అప్పటి నుంచి ఆయన పట్ల కూడా డివోటీస్గా గౌరవం ఉండిపోయింది. మేనేజ్మెంట్ మారిన అంతే. నిన్నటి రోజున ఈ రోజున వచ్చి ఆయన ఇక్కడ మన భగవాన్ గుర్తు చేశారు. భగవాన్ జీవితంలో సంఘటనలు చెప్పారు. ఆ సంఘటన ప్రభావం మన బ్రెయిన్ మీద ఉంటుంది. పైగా అందులోంచి నేర్చుకునే లెసన్స్ ఉన్నాయి. ఆ సంఘటనని జ్ఞాపకం చేశారు. కేవలం ఫిలాసఫీ కాకుండా జరిగిన ఇన్సిడెంట్స్ మనకి చెప్పటం వల్ల మనకు ఎక్కువ గుండెకి పడతాయి. అంటే మన భక్తులు అందరి తరఫున ఇలా సంవత్సరం కనీసం అట్లీస్ట్ అమెరికా ఒకసారైనా ఇక్కడ వేర్పూరు, భీమవరం ఒకటి, జిన్నూరు ఒకటి, ఈ త్రివేణి సంఘం ఇది. అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇయర్లీ వన్స్ అయినా ఆయన చెప్పవలసిన మెసేజ్, భగవాన్ మెసేజ్ మనకి ఇచ్చి మన అందరిని ఇన్స్పైర్ చేస్తారని, ఆ రైట్ పాత్రలో నడిపిస్తారని. సరే, ఇందాక ఆయన సెంటెన్స్ భగవాన్ అనుగ్రహం ఉంటే దేహబుద్ధి పోతుంది. దేహబుద్ధి అంతే కదా, మనం మనిషిని పీడించే సేవబుద్ధి ఈ దేహబుద్ధి. ఈ దేహబుద్ధిలోంచే మిగతా తలంపులన్నీ వస్తున్నాయి. ఆ తలంపుని పీడిస్తున్నాయి కదా, అది వివరంగా చెప్పారు. లేదా పరిస్థితులని యాక్సెప్ట్ చేయండి మీరు. యాక్షన్ అదే డెస్టినీని బట్టి జరుగుతుంది. మనం సాధ్యమైనంత వరకు రియాక్ట్ అవ్వకూడదు. అంటే రియాక్ట్ అయ్యి కొలిది స్వారం వచ్చేస్తుంది. రియాక్ట్ అయ్యి కొలిది మెంటల్ హెల్త్ తగ్గుతుంది, తర్వాత సారం వచ్చేస్తుంది. మెంటల్ హెల్త్ కూడా తగ్గుతుంది. రియాక్షన్ పెరిగే కొలిది మెంటల్ హెల్త్ తగ్గుతుంది. అది ఆ విషయం కూడా బాగా గణేష్ గారు వివరించారు. అంటే పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించగలిగితే ఆచార్యులు వారు ఏమన్నారంటే నెక్స్ట్ బర్త్కి రిపీట్ అవ్వన్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మనకు నచ్చటాలేదు అనుకోండి ఏ కారణం వల్ల మనం పాయసం నోటిలో పోసుకుంటే ఎలా ఉంటుందో, అయిష్టంతో కాకుండా ఇష్టంతో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తే, అంటే ఎలా అంటే స్వీట్ తిన్నప్పుడు మనం ఎలా ఉంటాం అంత ఇష్టంగా మనం ఆ పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ భర్తకి ఇటువంటి పరిస్థితులు రావను. నువ్వు ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ భర్తకి ఇదే పరిస్థితి వస్తున్నాను. ఇది ఆచార్యులు వారు, శంకరాచార్యులు వారు వివరంగా చెప్పారు. ఇది ఈ రోజున గణేశన్ గారు కూడా ఆ విషయం టచ్ చేశారు. అది భగవాన్ పద్ధతిలో ఆయన చెప్పారు. మీ చేతిలో జరగవలసింది జరుగుతూ ఉంటుంది. మీకు చాయిస్ ఒకటే ఉంది. ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండటమే. ఎప్పుడైతే మీకు రియాక్ట్ అవ్వటం లేదో కొత్త టెండెన్సీస్ కూడా రావు. పాత టెండెన్సీస్ పోతాయి, కొత్త టెండెన్సీస్ యాడ్ అవ్వవు అనే విషయాన్ని కూడా గణేశన్ గారు వివరంగా చెప్పారు. అంటే నిన్నటి రోజున ఈ రోజున ఆయన చెప్పిన అంటే ఆయన చెప్పిన ప్రతి మాట స్వీట్గా ఉంది. షార్ట్ సెంటెన్సెస్లో స్వీట్గా చెప్పారు. అది అందరికి అర్థమయ్యేలా చెప్పారు. అయితే మన భక్తులందరి తరపున, మన జిన్నూరు తరపున, రమణ కేంద్రం తరపున, మన భక్తులందరి తరపున కూడా నా గ్రాటిట్యూడ్ వారికి వ్యక్తం చేసుకుంటున్నాను. అంచేత వారికి రిపీటెడ్గా నేను చెప్పేది ఏంటంటే మన భక్తులందరినీ ఆయన రిమంబరెన్స్లో ఉండాలని, ఆయన హృదయంలో మనల్ని కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఆయన రిమంబరెన్స్లో మనం అందరం కూడా
ఈ జిన్నూరు అనేది గ్రామం ఉండాలి. వెంకట్రామన్ గారు నాకు ఒకటి గుర్తిస్తున్నారు. 60 ఆ ప్రాంతంలో ఈ రమణ జయంతి కాట్లకి డివోటీస్ ఎక్కువ ఉండేవారు. రమణ జయంతి కాట్లకి దీపానికి అప్పుడు ఆయన మొట్టమొదటి పేరు జిన్నూరు గూడూరు అని పిలిచారు. జిన్నూరు భక్తులు ముందు రండి, గూడూరు భక్తులు తర్వాత రండి అంటే ఎక్కువ క్రౌడ్ అక్కడ ఉంటే జిన్నూరు డివోటీస్ వెంకట్రామన్ గారు యూజ్ లైక్ దిస్ జిన్నూరు డివోటీస్ అందరు రండి, తర్వాత గూడూరు డివోటీస్ రండి అని వెంకట్రామన్ గారు గట్టిగా పెద్దగా పిలిచేవారు. అవన్నీ జ్ఞాపకం వస్తాయి నాకు. వెంకట్రామన్ గారు ఇప్పుడు శరీరంలో లేకపోయినా ఆయన్ని గుర్తుకొస్తున్నాయి. అంటే అక్కడ వాళ్ళు అక్కడ నుయ్యి ఒకటి ఉంది, వాళ్ళు ఒకటి ఉంది కదా, అక్కడ నుంచుంటే అలా గెంటుకునేవారు రమణ జయంతి రోజున. అటువంటి ఎప్పుడు దీపానికి అప్పుడు అలా ముందు జిన్నూరు వారిని రానివ్వండి, తర్వాత గూడూరు వారిని రావండి, మిగతా వారి తర్వాత రావచ్చు అని మొదటి పంక్తిలో జిన్నూరు వారిని గూడూరు వారిని కూర్చోబెట్టారు. అంటే మన గ్రామం పట్ల వారికి సహృదయం ఉంది. అంటే ఆయన వెంకట్రామన్ గారు కూడా నాకు ఈ టైంలో గుర్తుకొస్తున్నారు. అదేవిధంగా మనకి ఆయన గణేశన్ గారు కూడా ఆయన గ్రేస్ మనకు ఉండాలి. భగవాన్ గ్రేస్తో పాటు గణేశన్ గారి సౌహృదయం కూడా మన అందరి పట్ల ఉండాలని నేను ఆశిస్తూ వారు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి నా నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. కూర్చున్నా లెట్ us go and sit there.